ఓం శ్రీ సాయిరామ్. అహం సత్యబోధక అనేటువంటి గ్రంథరాజంని పఠించే ముందు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందములకు సహృదయ ప్రేమపూర్వక సునమస్సులు తెలియచేసుకుంటూ అహం సత్యబోధక సభ్యులందరికీ కూడా ప్రేమపూర్వక సాయిరామ్. గురువు గారికి గురుపత్నికి వందన మందారములు. సాయిరామ్. మనము 22వ అధ్యాయాన్ని చదువుతున్నాము. అందులో ఏమిటంటే శాశ్వత ఆనంద ప్రాప్తికి సేవే మార్గము, రాజమార్గం అది కూడా అనేటువంటి అంశము. ఆనందం కూడా శాశ్వతం అన్నారంటే అక్కడ క్షణికమైన ఆనందం ఉందని అర్థం కదా. సో ఈ శాశ్వతమైన ఆనందానికి ఎన్నో మార్గాలు ఉంటాయి. అందులో ప్రముఖమైనది సేవ అనేటువంటి విషయాన్ని భగవాన్ సత్యసాయి బాబా వారు తెలియచేస్తున్నారు. ఆనందం గురించి, అసలు ఆనందం అంటే ఏమిటి అంటే అది ఒక విధమైనటువంటి మనోభావం, ఆత్మకు సంబంధించింది. అయితే ఈ ఆనందము సంతోషము వేరు. సంతోషము తోషం అంటే చాలా టెంపరీ అన్నమాట, అది క్షణికమైనది. కాబట్టి సంతోషం మనం ఏదైనా విషయ జ్ఞానం కలిగినప్పుడు కానీ, వాంఛలు నెరవేర్చుకున్నప్పుడు కానీ, వస్తువుని చూసినప్పుడు కానీ, ప్రకృతిని చూసినప్పుడు కానీ, టూర్కి వెళ్ళినప్పుడు గట్రా మనకి కొంత సంతోషం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. అది క్షణికమైనది. చూస్తాము, 2 రోజులు 3 రోజులు మననం చేసుకుంటాము, తర్వాత దాన్ని మర్చిపోతాం, ఇంకోటి దాని స్థానంలో ప్రవేశిస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా అశాశ్వతమైనవి. అయితే శాశ్వతమైన ఆనందానికి ఏమిటి రాజమార్గం అంటే సేవ అని చెప్తున్నారు స్వామి. అయితే ఈ ఆనందం నాకు తెలిసింది మాత్రం 7 విధములైనటువంటి ఆనందాలు ఉన్నాయండి. అది లేకపోతే 7 అంతస్తుల ఆనందం, 7 అంతస్తులు అని కూడా మనం చెప్పుకోవచ్చు. అవి ఏమిటా 7 విధములైన ఆనందం లేక 7 అంతస్తుల ఆనందం ఏమిటంటే, బేసిక్ గా ఉండేది గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండేది ఏమిటంటే మనుష్యానందం. అంటే మనం పొందేటువంటి ఆనందం. ఏ వస్తువు నుంచి పొందుతున్నాము అంటే మనం అనుభవించే వస్తువుల నుంచి, మనం చూసిన వస్తువు నుంచి, మనం వినే వస్తువుల నుంచి, మనం తినే వస్తువుల నుంచి పొందేది మనుష్యానందము. ఇది టెంపరీ. రెండవది పై అంతస్తు పితృదేవతానందం. ఈ పితృదేవతానందం మనుష్యానందం కన్నా 100 రెట్లు అధికంగా ఉంటుంది. దాని పై అంతస్తు గంధర్వానందం. ఇది పితృదేవత ఆనందం కన్నా 100 రెట్లు అధికంగా ఉంటుంది. ఆ పై 4వ అంతస్తు దేవానందం, అంటే గంధర్వానందం కన్నా కూడా 100 రెట్లు అధికంగా ఉంటుందట. 5వ అంతస్తు విరాట్ పురుషానందం. ఇది దేవానందం కంటే 100 రెట్లు అధికంగా ఉంటుంది. 6వది ప్రజాపతి ఆనందం, 6వ అంతస్తులో. ఇది విరాట్ పురుషానందం కన్నా 100 రెట్లు అధికంగా ఉంటుంది. ఆ పైన 7వ అంతస్తు ఏమిటంటే బ్రహ్మానందం. ఈ బ్రహ్మానందాన్ని హిరణ్య గర్భానందం కూడా అని అంటారు. ఇది అన్ని ఆనందాల కన్నా ఉత్తమమైనది. మనం చేరవలసిన గమ్యము ఇదేనన్నమాట. ఈ హిరణ్య గర్భానందం దేనికన్నా 100 రెట్లు అంటే ప్రజాపతి ఆనందం కన్నా 100 రెట్లు. అంటే ఇప్పుడు మనుష్యానందం కన్నా బ్రహ్మానందం ఎన్ని రెట్లు ఉంటుందంటే 100 × 100 × 100 × 100 × 100 వేసుకుంటే ఎంత వస్తుందో అంత అన్నమాట. అయితే మనం స్వామి ఏం చెప్తున్నారంటే, మనం అనుభవించే ఆనందాలు కూడా ఈ బ్రహ్మానందంలోంచి వచ్చేటువంటి కిరణములే అని తెలియజేస్తున్నారు. ఇది ఆనందం గురించి నాకు తెలిసినటువంటి విషయం. ఈ అధ్యాయంలో మనకి అనేక సబ్ హెడింగ్స్ ఉన్నాయండి. అందులో ఒకటి ఏమిటంటే, అంటే ఒకసారి రివ్యూ చేసుకుందాం. మా గుణం ఏంటంటే టీచర్ల గుణం, సద్గుణమో దుర్గుణమో నాకు తెలియదు కానీ రివ్యూ చేస్తా ఉండి ఆ గతంలో చెప్పింది. అప్పుడు మనం ప్రస్తుతం చెప్పేది ఇంకొంచెం బాగుంటుందేమో నా ఆశ, మా పద్ధతి. సో ఈ అధ్యాయంలో మొదటి సబ్ హెడింగ్ ఏం ఇచ్చారంటే, త్యాగం వల్ల సంతోషం, ఆశ వల్ల దుఃఖం అని చాలా విపులంగా మనం తెలుసుకున్నామండి. సంతోషమేమో హృదయ తృప్తి, త్యాగం వలన వస్తుంది అన్నమాట. ఆశ అనేది దుఃఖానికి కారణం. అదే ఒక భాగవత పద్యంలో ఎప్పుడో చదివినట్టు జ్ఞాపకం. ఆశాపాశము తా గడున్నెడుపు లేదంతంబు రాజేత. ఆశ అనేటువంటి పాశము, ఆ తాడు చాలా పొడవు ఉంటుంది, దానికి అంతం అనేది ఉండదు. ఒక కోరిక తిన్న తర్వాత ఇంకో కోరిక, ఇంకో కోరిక, ఇంకో కోరిక.
మనం ఆ గ్రేవ్ యార్డ్కి వెళ్ళేంత వరకు కూడా ఏదో ఒక కోరిక మనం వెంటాడుతూనే ఉంటుంది అనమాట. సో ఆశ అనేటువంటి పాశము చాలా పొడవైనది, దానికి అంతం అనేది ఉండదని చెప్తున్నారు. రెండవది ఏంటంటే పరిపూర్ణ ఆనందం మనందే ఉంది. స్వామి ఎప్పుడంటారు నువ్వు ఆనంద స్వరూపుడివి అంటారు. సో పరిపూర్ణ ఆనందం ఎక్కడో లేదు, ఎక్కడో వెతుక్కోక్కర్లా, మన హృదయంలోనే ఉందన్నమాట. దానికి ఎన్నో ఉదాహరణతో మనకి విపులించడం జరిగింది. ఇక మానవునికి ఆనందం సహజ స్వభావమే. అంతే కదండి. స్వామి ఎప్పుడు అంటారు ఆనందంగా ఉంటే ఎందుకు ఆనందంగా ఉన్నావు అని ఎవ్వరు అడగరు. కానీ ఎవరన్నా ఏడుస్తుంటే బాధపడుతుంటే క్యాస్ట్రాయిల్ ఫేస్ పెడితే ఎందుకు అలా ఉన్నావు, మొహం చిన్నగా పుచ్చుకున్నావే, మొహంలో నవ్వు లేదే అని ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతాం అనమాట. అంటే బాధ అనేది మన సహజ తత్వం కాదు, ఆనందమే మన సహజ తత్వం. అందుకే పిల్లవాడు పుట్టగానే మాడుమోహంతో పుట్టడు, చక్కగా ఆనందంగా నవ్వుతాడు, వాడికి ఏం తెలియదు. అంటే వాడి మనసులో ఎటువంటి అరిషడ్వర్గాలు లేవు కాబట్టి వాడు చక్కగా నవ్వుతూ ఉంటాడు అనమాట. అంచేత మానవుని సహజ గుణం ఏమిటంటే ఆనందం. ఆనందం సమస్త పదార్థంలో అంతర్భూతమై ఉంటుంది. ప్రతి పదార్థంలో కూడా ఆనందం అనేది ఉంటుందండి. ఆనందాన్ని మనం గురవులుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఇన్ని మాటలు చెప్పుకుంటున్నాము, వింటున్నాము కదా. కాబట్టి ఈ వినటం ద్వారా, వినికిడి ద్వారా మనకి ఆనందం వస్తుంది అనమాట. అంటే ఈ సృష్టిలో ఉండేది ప్రతిదీ కూడా కనిపించేది, కనిపించని వస్తువుల నుండి కూడా మనకి ఆనందం వస్తుంది అనమాట. ఇవి ఏంటంటే ఇంద్రియానందం, ఇంద్రియములకు ఆనందం వస్తుంది, ధనం వలన ఆనందం వస్తుంది, విద్యానందం, ఇవన్నీ కూడా బ్రహ్మానందంలోని చిన్ని చిన్ని తొనకలే అని చెప్తున్నారు స్వామి. తర్వాత ఏం చెప్తుందంటే మానవుడు సచ్చిదానంద స్వరూపుడు. కానీ మనం సచ్చిదానంద స్వరూపుడు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోతున్నాం. మర్చిపోయి మన ఆనందం ఎక్కడో ఉంటుందని వెతుక్కుంటున్నాం అనమాట. కాబట్టి ఎందుకు అలా వెతుక్కుంటున్నాడు, మనకి భావబంధాలు అనేటువంటి ఆటంకాలు మన కాళ్ళకి సంకెళ్ళుగా నిలుస్తున్నాయి అనమాట. కాబట్టి సచ్చిత్ ఆనంద స్వరూపం మనం అనమాట. అది మనం గుర్తించుకోవాలి, అదే జ్ఞానము. తర్వాత ఆరవది ఏమిటంటే శాశ్వతత్వము, క్షణిక తత్వములు. ఇవి రెండు కూడా ఒకదానికొకటి ఆశ్రయించి ఉంటాయని చెప్పి క్రిందటి సత్సంగంలో కోటేశ్వరరావు గారు చెప్పారు. ఏమిటంటే తెర బొమ్మ, తెర అనేది శాశ్వతం, బొమ్మ క్షణికం. బొమ్మలో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఈవేళ ఒక సినిమా వేస్తాం, కొన్ని బొమ్మలు వస్తాయి. రేపు ఇంకో సినిమా వేస్తాం, ఇంకొన్ని బొమ్మలు వస్తాయి, వస్తాయి పోతాయి. కానీ శాశ్వతంగా ఉండేది తెర. కాబట్టి తెర అనేది బీయింగ్, క్షణికం అనేది బికమింగ్ అన్నమాట అనేటువంటి విషయం కూడా మనం తెలుసుకున్నాం. తర్వాత మానవులకు ఈ విశ్వం బంగారు కప్పుగా ఉంటుందని చెప్పారు. 7వ పాయింట్ ఏంటంటే మనకి ఈ విశ్వంలో లేనిదంటూ ఏమీ లేదండి. మనకి ఏం కావాలో అన్నీ ఉన్నాయండి. కానీ మనకి ఏది కావాలో, ఎక్కడికి వెళ్ళాలి అనేది తెలియదు. దానికి చక్కటి ఉదాహరణ చెప్పారు. ఏమనంటే ఒక బంగారు గిన్నెలో దానిలోనేమో ఎన్నో నవరత్నాలు అన్ని పొదగబడినాయి, బంగారం, వజ్రం, వైడూర్యం అన్ని పొదగబడినాయి. అందులో ఒక చేపను వేసేసాం. వేస్తే మనం అనుకుంటా అబ్బా ఈ చేప ఎంత బంగారు గిన్నెలో ఉందో, ఎంత హాయిగా ఉందో, ఎంత ఎంజాయ్ చేస్తుందో అనుకుంటాం. కానీ అది ఎప్పుడు బాధలోనే ఉంటుంది. ఎందుకంటే దాని స్వస్థానం ఏమిటంటే నీరు. ఆ నీరు ఎక్కడుంటే సముద్రమో, నదో, చెరువో అక్కడికి వెళ్ళిపోవాలన్నమాట. కాబట్టి స్వస్థానం అయినట్టు నదికి చేరుకోగానే ఆ చేప ఆనందిస్తుంది, బంగారు గిన్నెని వదిలేస్తుంది. అదే విధంగా ఈ విశ్వం అనేది మనకి ఒక బంగారు కప్పు లాంటిదండి. అన్ని ఉన్నాయి, లేనిదంటూ ఏమీ లేదు. కాకపోతే మనం అందుకోవాలంతే. అందులో మనం తిరుగుతున్నాము. కానీ ఇక్కడ మనకి ఆనందం అనేది లేదు, అనుభవిస్తున్నాం కానీ ఆనందం ఏంటి, చివరికి ఆనందం వచ్చేది బ్రహ్మానందం దగ్గరికి చేరుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం చర్చించుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే విషయానందం క్షణికం, తాత్కాలికం అని అర్థం అనమాట. అంటే విషయానందం తాత్కాలికం, బ్రహ్మానందం శాశ్వతము అని ఈ రోజు మనం చర్చించుకుందాం. విషయానందం అంటే ఈ ప్రపంచంలో ఉండేటువంటి విషయాలు, వస్తు సమూహం, ప్రకృతి, ఇవన్నీ కూడా విషయాలు. దీని నుంచి వచ్చేటువంటి ఆనందం తత్కాలము, కొంచెం కాలం మాత్రమే ఉంటుంది, క్షణికమైనది. ఈ బ్రహ్మానందం మనం అనుకున్నాం కదా, ఎన్నో రెట్లు, మనుష్యానందానికి ఎన్నో రెట్లు ఉన్నటువంటి ఆ బ్రహ్మానందం అనేది శాశ్వతమైనది అనమాట. దాని గురించి స్వామి ఏం చెప్తున్నారంటే మనం ఆశించే సర్వ ఆశలు కూడాను ఈ విశ్వంలో ఉంటున్నాయి. అంటే మనం దేని గురించి ఆశ పడుతున్నాము అంటే ఆ వస్తువు గురించి మనం తెలుసుకున్నాడు ఆశపడతాం, అది కావాలని. అది చూడకపోతే మనకి ఏ ఆశ ఉండదు. కాబట్టి ఆశలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే
ఈ ప్రపంచంలో చూసినా వినినా కనినా తినినా అటువంటి వస్తువుల నుండే వస్తున్నాయి అన్నమాట. కాబట్టి వాటిని మనకు కూడా కావాలని ఆశపడుతున్నాం అనమాట. అవన్నీ కూడా విశ్వంలోనే ఉన్నాయి. కానీ మానవుడు ఎందుకు ఆనందించలేకపోతే, ఇన్ని వస్తువులు ఉన్నప్పుడు కూడా మనకు ఆనందం అనేది లేదు ఎందుకు? ఈ ఆనందం కూడా శాశ్వతంగా ఉండటం లేదే కారణం ఏమిటి? అయితే మనం ఎన్ని వస్తువులు కొనుక్కున్నా ఎంత అనుభవించినా గానీ మళ్ళా మనకి ఆనందం అనేది ఉండటం లేదు, శాశ్వతంగా ఉండట్లేదు. ఈ రోజు భోంచేస్తే పర్మనెంట్ గా ఇంకెప్పటికీ ఆకలి లేకుండా ఉంటుందా? ఉండదే, మళ్ళా తినాలి టైం వస్తే. కాబట్టి మొదట తిన్నప్పుడు వచ్చిన ఆనందం రెండోసారి ఉంటుందని మనం చెప్పలేం. అప్పుడు వడ్డించుకునే పదార్థాలు వేరుగా ఉండవచ్చు అనమాట. అంచేత ఒకసారి వచ్చిన ఆనందం శాశ్వతంగా ఉండదు. అది శాశ్వతంగా ఉండాలంటే మనం చాలా ప్రయత్నం చేయాలన్నమాట. తన స్వస్థానమైనటువంటి బ్రహ్మాండ నిమిత్తమే తాను పరితపిస్తున్నాడు. కాబట్టి నాకు ఏదో ఆనందం కావాలి, ఏదో కావాలి, ఏదో కావాలని పరితపిస్తున్నాం అనమాట. ఈ విషయానందము తాత్కాలికమైన ఆనందమే, ఇది క్షణభంగురమైనది. ఎంతకాలమే అది నీటి బుడగ లాంటిది అనమాట. నీళ్ళలో బుడగ ఉంటుంది, ఆ బుడగ ఎంతసేపు ఉంటుందని, కొంతసేపు ఉంటుంది, వెళ్ళిపోతుంది అన్నమాట, టప్పని పేలిపోతుంది. అదే విధంగా మనం ఈ విషయానందం కూడా క్షణభంగురమైనవి అనమాట. ఎంతకాలమైన క్షణభంగురమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఉండడం సరైన లక్షణం కాదు. ఈ రోజు కొన్ని వస్తువులు తీసుకుంటే ఆనందాన్ని పొందుతాం, రేపు మరికొన్ని వస్తువులు కొంటాం, ఇంకా ఆనందిస్తాం. కానీ ఇవన్నీ కూడా సరైనటువంటి లక్షణం కాదు అంటున్నారు స్వామి. ఎన్ని యాత్రలు చేసినప్పటికీ తిరిగి స్థానము చేరే లక్ష్యము ప్రతి వ్యక్తి ముందు ఉంటుంది. మనం ఎన్నో యాత్రలు చేస్తాం, పుట్టపర్తి వెళ్తాము, స్వామి దర్శించుకుంటాము, సేవలు చేస్తాము, అక్కడ ఎంతకాలం ఉంటామండి. కాబట్టి మళ్ళీ మనం ఎక్కడికి వచ్చేస్తాం, మన ఇంటికి వచ్చేస్తాం అనమాట. అలాగే మార్కెట్కి వెళ్తాం, అన్ని కొంటాము, మళ్ళీ ఇంటికి వచ్చేస్తాం. సో మనం ఎక్కడికి వెళ్ళినా, ఏమి చేసినా, ఏమి చూసినా తిరిగి మనం మన ఇంటికి రావాల్సిందే. అదే విధంగా మనం ఈ జన్మ ఎత్తినటువంటి మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోవాలి. అందుకే దీనికి త్యాగరాజు ఒక చక్కటి పాట పాడారు. రామానన్న బ్రోవర సీమలో బ్రహ్మలో శివకేశవాదుల్లో ఉన్నటువంటి రామానన్న బ్రోవర అని, చుట్టి చుట్టి పక్షులెల్లా చెట్లు వెదకు రీతి బోలి పుట్టగానే నీ పదములు పట్టుకొన్న నన్ను బ్రోవర అంటారు. పక్షులు చూడండి, మనకి పుట్టపర్తిలో చక్కగా తెల్లవారుజానే 4 వాటి టైం 4 అయితే చాలు, కిచకిచకిచకిచలు ఆడిపోతాయి అనమాట. ఆ కిచకిచలు ఓహో ఇప్పుడు 4:30 అయిందో అనుకుని మనం లేస్తాం. సో ఆ పక్షులు కిచకిచలాడిపోయి ఎక్కడికి వెళ్తాయి? ఆహారం కోసం వెళ్ళిపోతాయి అనమాట. వెళ్ళిపోయి మళ్ళీ సాయంకాలం 6 అయిన తర్వాత కిచకిచకిచకిచని ఒకటే శబ్దం చేస్తాయి. అంటే ఏమిటి? మళ్ళీ ఇంటికి వచ్చేస్తాం. ఎక్కడికి? ఉదయాన్నే లేచి ఎక్కడికో ఆహారం కోసం, ఇంకా దేనికో ఆహారం కోసం వెళ్తాయి పక్షులు. వెళ్ళిపోయి మళ్ళా స్వస్థానానికి వస్తాయి అనమాట. అదే విధంగా మనం పుట్టగానే స్వామి పాదాలు పట్టుకు, అంటే పుట్టగానే అంటే ఇక్కడ మనం జన్మించే తల్లి గర్భం నుంచి భూమి మీద పడగానే అని అర్థం కాదు. నా ఉద్దేశంలో పుట్టగానే అంటే మనం ఏనాడైతే భగవంతుణ్ణి పాదాలు పట్టుకుని విశ్వసించి నీవే తప్ప ఇతపరం మెరుగనేని అన్నట్లుగా అన్యదా శరణం నాస్తిత్వమేవ శరణం మమ కారుణ్యభావన రక్ష రక్ష సాయిశ్వరాన్ని ఎప్పుడు ఆయనకి శరణాగతి పొందుతామో అప్పుడే మనం పుట్టినట్టు అర్థము. అదే ఒక పద్యం కూడా ఉందండి. పుత్రోత్సాహం, పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు మరి జనులా పుత్రుణ్ణి కనుగొని పొగడంగా నాడు పుత్రోత్సాహం నందును సుమతి అన్నట్లుగా మనం ఎప్పుడైతే పుట్టి, అంటే ఎప్పుడైతే భగవంతుని సాన్నిధ్యం చేరుకోవాలని తప్పించి భగవంతుని పాదాలు పట్టుకుని విశ్వసిస్తే ఆయన వెంటే ఉంటూ, ఆయన జంటే ఉంటూ, ఆయన మనతోడుగా ఉండాలని ఆయన చెప్పిన మార్గంలో పయనిస్తామో అప్పుడే నిజమైనటువంటి మన పుట్టినరోజు. కాబట్టి ఒక మనిషికి ఎన్ని సంవత్సరాల వయసు వచ్చిందని కాదు, ఏనాడైతే మన స్వామిని పట్టుకున్నామో ఆనాటి నుంచే మన పుట్టినరోజు అని అర్థం చేసుకోవాలని నాకు అనిపిస్తుందండి. కాబట్టి నీ పదాలు పట్టుకున్నటువంటి నన్ను రక్షించు స్వామి అని ప్రార్థన చేస్తున్నాడు త్యాగరాజు. భాగవతంలో కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ఏం చెప్పారంటే, ఎచ్చట పుట్టిన అచ్చటిక వేగుట నైజము ప్రాణికోటికి. ఎక్కడైతే పుట్టాడో అక్కడికే వెళ్ళిపోవడం ఆ ప్రతి ప్రాణికి సహజ సిద్ధమైనటువంటి స్వభావం. భగవంతుడు మనకి బుద్ధిని ఇచ్చాడు కాబట్టి, కాస్త మనసుని ఇచ్చాడు కాబట్టి, మనం దైవనామ స్మరణ చేసుకునే నోరిచ్చాడు కాబట్టి, దైవం దగ్గరికి వెళ్ళే కాళ్ళు ఇచ్చాడు కాబట్టి, దైవానికి నమస్కరించే చేతులను ఇచ్చాడు కాబట్టి, దైవాన్ని చూసే కళ్ళని ఇచ్చాడు కాబట్టి, నామస్మరణ వినేటువంటి చెవులు ఇచ్చాడు కాబట్టి, ఈ అన్ని అంగాల్ని కూడా స్వామిని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఆయన దగ్గరికి వెళ్ళడానికి మనం ప్రయత్నించాలి. కానీ మిగిలిన ప్రాణులకి భగవంతుడు అటువంటిది ఇవ్వలేదు. కాబట్టి 84 లక్షల జీవరాశుల్లో కూడా మానవుడే ఉత్తమమైన అనటానికి కారణం ఇదన్నమాట. మనకు జగత్తులో అనేక కారణం, అందులో ఇది ఒకటి.
మనకు జగత్తులో అనేక ప్రవాహములు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం అట్లా వెళ్ళామంటే మనకి గోదావరి నది కనిపిస్తుంది, దాని పాయలు కనిపిస్తాయి, కృష్ణా నది దాని పాయలు, ఇట్లా ఎన్నో నదులు కనిపిస్తాయి, నది పాయలు కనిపిస్తాయి. కానీ అవన్నీ ప్రవహిస్తూ ఉంటాయండి. ప్రవహించి ప్రవహించి ఎక్కడికి వెళ్తాయి? సముద్రంలోకి వెళ్ళిపోతాయి. అయితే ఇంతకీ ఈ నదులు, ఈ ఈ చెరువులు, ఇట్లాంటివన్నీ ప్రవహించేటప్పుడు ఎన్నో కష్టాలు పడతాయండి. ఎన్నో వంపులు తిరుగుతాయి. తర్వాత ఎన్నిటినో టచ్ చేస్తా, అందరికీ దాహాన్ని తీరుస్తా, అక్కడ దరిదాపులు ఉండే పంటలకి నీరు అందిస్తాయి. ఇవన్నీ చేసి చేసి చివరికి ఎక్కడికి వెళ్ళిపోతే దాని కర్తవ్యాన్ని నెరవేర్తిస్తుంది అనమాట. నెరవేర్చి నదిలో లీనమైపోతుంది. అదేవిధంగా ఈ నదులు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే సముద్రం నుంచి వచ్చాయి. ఎట్లా సముద్రం నుంచి వచ్చాయని ఒక ప్రశ్న మనకు అనిపించవచ్చు. ఎట్లా అంటే సముద్రంలో ఉన్నటువంటి నీరు ఆవిరై మేఘరూపము దాల్చి ఆ మేఘాలు వర్షించిన తర్వాత నదులుగా ప్రవహిస్తాయి అన్నమాట. కాబట్టి సముద్రం నుంచి వచ్చినటువంటి నది సముద్రంనే చేరుతుంది అనేటువంటి విషయం మనకి తెలుసుకోవాలి. అంటే మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే వెళ్ళాలి. అప్పుడే మనకి బ్రహ్మానంద ప్రాప్తి లభిస్తుంది. కాబట్టి మనము ఈ బ్రహ్మానంద ప్రాప్తి నిమిత్తమై ప్రతి మానవుడు అనుభవించే అనుభూతులు బ్రహ్మానంద తత్వాన్ని కొంతవరకు చింతించడం అవసరం. సో ఈ బ్రహ్మాండం ఎట్లా ఉంటుంది అనేటువంటి విషయం గురించి కొంత మనం ఆలోచించుకోవాలని స్వామివారు తెలియజేస్తున్నారు. అందులో ఎన్నో ఆనందాలు ఉంటాయండి మనకి. అందులో కొన్ని ఆనందాలు ఏమిటంటే విద్యానందం. విద్యానందం అంటే మనం చదువుకుంటాం, చదువుకుని మనం పాస్ అయినప్పుడు భలే ఆనందపడతాం అనమాట. అదేవిధంగా ఏదో సర్టిఫికేట్ వస్తే ఆనందం, ఏదో కాంపిటీషన్ లో గెలిస్తే ఆనందం. సో ఇదంతా అంతేకాకుండా మనకు తెలిసినటువంటి విద్యని నలుగురికి చెప్పడంలో ఇంకా ఆనందం ఉంటుంది అనమాట. సో ఇదంతా జ్ఞానం, మనకి తెలుసుకున్న విషయాల్ని. లౌకిక జ్ఞానము పారమార్థిక జ్ఞానాలండి. పారమార్థిక జ్ఞానం ఇప్పుడు మనం షేర్ చేసుకుంటున్నాం కాబట్టి షేర్ చేసుకున్నప్పుడు విన్నప్పుడు మనకి చాలా ఆనందం కలుగుతుంది అనమాట. అది విద్యానందము. ఇక ఈ విద్యలు ఏముంటాయంటే శిల్పము, సంగీతము, సాహిత్యము, నాట్యము ఇలాంటి విద్యలన్నీ కూడా క్షణభంగురమైనటువంటి ఆనందాన్ని చేకూరు. ఒక సంగీత కచేరీకి వెళ్ళానుకోండి, వింటే అబ్బా ఎంత బాగా పాడిందో, లేకపోతే ఇంత బాగా వాయిద్యాన్ని చేసేందో అని అనుకుంటాము. కానీ ఎంత క్షణభంగురం, వాళ్ళకి క్షణభంగురమే, మనకి కూడా క్షణభంగురమే అనమాట. కాబట్టి ఇవి శాశ్వత ఆనందాన్ని అనుభవించనీయవు. త్యాగరాజు సంగీత సాహిత్యంలో ఎంతగానో తన్మయుడైపోతూ వచ్చాడనమాట. త్యాగరాజు సంగీతంలోను సాహిత్యంలోను తన్ని తాను మర్చిపోయి పాటలు పాడేవాడు. అయినప్పటికీ శాశ్వతమైనటువంటి ఆనందము నిమిత్తమై పరితపిస్తూ వచ్చాడు. అదేవిధంగా రామకృష్ణ పరమహంస కూడా అంతే కదండి. నాకు కాళీమాత కనపడలేదు, కాళీమాత కనపడలేదు, ఏడ్చేవాడు ఆయన. సో ఆ శాశ్వతమైన ఆనందం ఆయనకి కాళీమాత దర్శనంలో అయినప్పుడే వచ్చేదనమాట. అదే బ్రహ్మానందం ఆయనకి. సో ఈ బ్రహ్మానంద నిమిత్తమై ప్రతి ఒక్కరు కూడా పాట పాడుతూ కృషి చేస్తూ ఉంటారు. కనుక ఈ విద్యలన్నీ కూడా క్షణభంగురమైనవే. ఇవన్నీ అవిద్యల యొక్క సంతతియే. ఇవన్నీ కూడా అవిద్యలని చెప్తున్నారు స్వామి. ఈ విద్యానందము కూడాను శాశ్వతమైనది కాదు. అయితే ఈ విద్యానందమును బ్రహ్మ యొక్క స్వరూపముగా మనం అనుభవించడం అత్యవసరము. అయితే విద్య వల్ల మనకి ఎటువంటి ఆనందం లేదు కదా అని చెప్పి చదువుకోకుండా, వినకుండా, పుస్తకాలు చదవకుండా, సత్పురుషుడు చెప్పేట వాక్యాలు వినకుండా ఉండకూడదు. ఎందుకంటే దీనివల్ల ఏం ఆనందం లేదు, క్షణభంగురం అని అన్నారని కాదు, అది కాదు. ఈ విద్యానందం కూడా బ్రహ్మానందంలోంచి వచ్చినటువంటి ఒక కిరణమే. ఏ విధంగా అయితే సూర్యుల నుంచి అనేక కిరణాలు వచ్చి ఈ ప్రపంచం అంతా కూడా వెలుగులో నింపుతుందో, ప్రకాశంలో నింపుతుందో, అదే విధంగా విద్యానందం అనేది కూడా బ్రహ్మానందంలోంచి వచ్చేటువంటి ఒక కిరణం. సో ఈ కిరణం మనల్ని పునీతం చేస్తుంది అనమాట. కాబట్టి విద్యానందాన్ని అనుభవించడానికి ప్రతి ఒక్కరం కూడా మనం కృషి చేయాలి అనేటువంటి విషయం మనకి స్వామి తెలియజేస్తున్నారు. ఇటువంటి విద్యానందము కూడా శాశ్వతమైన ఆనందాన్ని అందించలేదు అని అంటున్నారు అనమాట. ఎన్ని విద్యలు నేర్చినప్పటికీ కూడా మనకి పరమాత్మ విద్య అనేది ఒకటి తెలియాలి. పరమాత్మను గురించి మనం తెలుసుకోవాలి. అదే నిజమైనటువంటి జ్ఞానము. అప్పుడే మనకి కొంతవరకు బ్రహ్మాండం పొందేటువంటి అవకాశం ఉంటుంది అనమాట. వ్యక్తిగా జీవుడగును, సమిష్టి చూడు ఈశ్వరుండగు, రెండును నశ్వరములే, కారణము వెతికిన కానరాదు. వ్యక్తి అయితే అతడు జీవుడు, సమిష్టిగా ఉంటే ఈశ్వరుడు, రెండు కూడా నశ్వరములే. కాబట్టి నిర్గుణానంద బ్రహ్మమై నిలిచిండు. నిర్గుణమైనటువంటి ఆనందం, నిర్గుణం అంటే దానికి బ్రహ్మ, అతను గుణాతీతుడండి. అతనికి ఈ గుణము ఆ గుణము అని మనం ఆపాదించలేము.
బ్రహ్మానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తం అనేటువంటి శ్లోకరాజం చెప్పినట్లుగా నిర్గుణుడు నిరంజనుడు పరమాత్మ. అటువంటి పరమాత్మను పొందే ఆనందమే మనకి శాశ్వతంగా ఉంటుంది. ఇలాంటి జగత్తులో ఆధ్యాత్మిక భావాన్ని మనం కొంతవరకైనా చవి చూడటానికి ప్రయత్నించాలి. అది ఇప్పుడు స్వామి చెప్తున్నారు అన్నమాట. ఇవన్నీ కూడా క్షణికమైనవి. ఆధ్యాత్మిక భావన, ఆధ్యాత్మిక అంటే ఆది ఆత్మ, ఆది అంటే మొదటి నుంచి ఉన్నటువంటి ఆత్మ. అటువంటి భావాన్ని మనం కొంతవరకు ఆది ఆత్మ అంటే ఆధ్యాత్మికము అంటే మొదటి నుంచి ఉన్నటువంటి ఆత్మ అంటే పరమాత్మ నుంచి మచ్చుతున్న కొలే మనం అనమాట. కాబట్టి దాన్ని చవి చూడటానికి మనం ప్రయత్నించాలి. దైవము అంటే ఎక్కడో ప్రత్యేకంగా ఉన్నాడనే భ్రాంతిని మీరు మర్చిపోవాలి. దైవం అంటే ఆ గుళ్ళో ఉన్నాడు, ఈ గుళ్ళో ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నటువంటి అదొక భ్రాంతి. దాన్ని మనం మర్చిపోవాలంట అంటున్నారు స్వామి. ఎందుకు? నీవే దైవము, నీలో దైవం ఉన్నాడు. కాబట్టి ఆ దైవమైన నీవు, నీ చుట్టూన్నటువంటి వారందరూ కూడా దైవ స్వరూపులే, ఆత్మానంద స్వరూపులే. కాబట్టి నీవు దానిని దైవం ఎక్కడో ఉన్నాడని నువ్వే వెతకనక్కర్లేదు. నీవే సచ్చిదానందం అంటారు. నీవే అస్థి భాతి ప్రియం, నీవే సర్వస్వము. ఈ భ్రాంతులు ఏనాడు నీవు వదులుకుందువో అప్పుడే నీవు స్వస్వరూపుడు అవుతావు. దీనికి మార్గం ఏమిటి? ఇక్కడ అస్థి భాతి ప్రియం అనే విషయం మనం చాలా పర్యాయాలు ముచ్చటించుకున్నామండి. అయితే నాకు ఇక్కడ ఒక పుస్తకం సత్యసాయి ప్రబోధామృతం అనేటువంటి పుస్తకం భగవంతుడి దయ వల్ల నా దగ్గర ఉంది. అందులో అసలు అస్థి భాతి ప్రియం అంటే ఏమిటో నాకు తెలియదు, చాలాసార్లు విన్నాను. కానీ అందుకని ఆ పుస్తకంలో వెతికితే నాకు దొరికింది. అది మీ ముందు ఉంచుతానండి, చదువుతాను, దయచేసి వినండి. ఈ జగత్తు విష్ణువు నుండి ఉద్భవించినది, అతని యందే ఉన్నది. జగత్తు యొక్క ఉత్పత్తి స్థితి లయములకు విష్ణువే కర్త అని అందురు. లోకమునందు ప్రతి వస్తువునందును 5 లక్షణములు కలవు. అవి ఏమిటంటే అస్థి భాతి ప్రియం రూపము నామము. ఒక వస్తువు ఉన్నది అనున్నది అస్థి. ఒక వస్తువు ఉన్నది అనుకుంటే అది అస్థి. ఆ వస్తువు ఉన్నట్లు మనకు కనిపింపచేయనది ప్రకాశం. అంటే వస్తుంది, అంధుడికి ఆ వస్తువు కనపడదు, ఎందుకంటే ఆయన కంటికి ప్రకాశం కనిపించదు అనమాట. భగవంతుడి దయ వల్ల మనకి కంటి చూపు ఉంది కాబట్టి ఆ వస్తువు మీద ప్రకాశం పడుతుంది. అదే వస్తువుని మన కంటిలో ఉన్నటువంటి ప్రకాశం దాన్ని చూడగలుగుతాం. ఏ విధంగా అంటే వెన్నెల వర్షింపజేసే చంద్రుని చూడాలంటే, ఆ వెన్నెలను చూడాలంటే మన కంటిలో కూడా కొంత కాంతి ఉండాలన్నమాట, అప్పుడే మనం చూడగలం. కాబట్టి ఆ వస్తువు ఉన్నట్లు మనకు కనిపింపచేయనిది ప్రకాశం. కనుక ప్రకాశింపచే శక్తిని భాతి అంటారు. ప్రతి పదార్థము కూడా మన యొక్క వినియోగం బట్టి మనం ఆ వస్తువుని ప్రియంగా చూస్తాం. ఇప్పుడు మనందరికీ కూడా ఇళ్లలో టీవీలు ఉన్నాయి. ఆ టీవీలో కొన్ని ప్రోగ్రామ్స్ చూస్తుంటాం. ఒక్కొక్కళ్ళు భక్తి అంటే ఇష్టం, ఒక్కొక్కరికి వెంకటేశ్వర ఛానల్, ఇంకోటి అట్లా ఉంటుంది. కాబట్టి ఆ ఇంట్లో ఉండే వాళ్ళందరికీ కూడా వారి వారి దృక్పథాలను బట్టి, వారి వారి భావాలను బట్టి ఆ వస్తువు అంటే ఇష్టం ఏర్పడుతుంది. కాబట్టి ప్రియంగా చూస్తాం అనమాట. అట్టి ప్రియమే 3వ లక్షణం అంటే ప్రీతిగా చెప్పబడుతుంది. కాబట్టి అస్థి భాతి ప్రియం 3 అయిపోయినాయి. కాకపోతే మిగిలినవి ఏంటంటే మిగిలినవి 2 రూపము నామములు. అవి మార్పు చెందుతాయి. ఈ వేళ ఉండే రూపం రేపు ఉండదు. ఎందుకంటే మనకే కదండి, మనమే చూసుకుంటే పుట్టినప్పుడు ఒకలాగున్నాం, ఎదిగే కొద్ది ఇంకా మార్పు వస్తుంది, ఇంకా ఎదిగోళ్ళు ఇంకా మార్పు, ఇంకా ఎదిగోళ్ళు ఇంకా మార్పు వస్తుంది. తర్వాత మనిషి వంగిపోతాం అనమాట, వార్ధక్యం అని. ఈ విధంగా మనలో ఎన్నో మార్పులు వస్తున్నాయి అనమాట. కాబట్టి ఆ రూపము మారుతుంది, నామం మన పెద్దవాళ్ళు పెట్టిన పేరు అట్లానే ఉంటుంది మనకి. కానీ కొన్ని వస్తువులకి ఏమవుతుంది, రూపం మారిపోతుంది, నామం కూడా మారిపోతుంది అనమాట. మనకు కూడా నామం మారుతుంది. ఏ విధంగా అంటే పుట్టినప్పుడే బాలిక బాలుడు అంటారు, కొంచెం పెద్ద తర్వాత యువకుడు యువతి అంటారు, ఆ తర్వాత స్త్రీ పురుషుడు అంటారు, ఆ తర్వాత వృద్ధులు అంటారు. ఏమంటే ముసలమ్మ ముసలయ్య, లేకపోతే అట్లా ఏదో మాట్లాడుతూ ఉంటారనమాట. కాబట్టి ఈ రూపాలు నామాలు కూడా మార్పు చెంది, ఇవన్నీ కూడా మాయా రూపములు. ఇవి ఉండినట్లు మార్పు ఉన్నట్లుండే మార్పు చెందిపోతాయి అన్నమాట. మార్పు చెందినట్లు తోచి తిరిగి స్వరూపమును ధరించును.
దీనిని మాయ అని అంటారు అని స్వామి మనకి తెలియచేస్తున్నారండి. ఇది అస్థి, భాతి, ప్రియం అనేటువంటి 3 పదార్థముల యొక్క అర్థము. ఓకే, ఇక నిరంతర స్మరణీయ విషయాల గురించి స్వామి చెప్తున్నారు. ఈనాటి నుండి చెప్పబోయే విషయములు మీరు నిరంతరము స్మరిస్తూ ఉండాలి. స్వామి చెప్తున్నారు, నేను ఈ రోజు నుంచి కొన్ని విషయాలు చెప్తాను, అవన్నీ కూడా మీరు నిత్యం కూడా స్మరిస్తూ ఉండాలి. ఏమిటంటే ప్రతి వారు కూడా ఎవరికి వాళ్ళు అనుకోవాలి. ఏమనుకోవాలి? నేను దైవము, నేను దైవము, దానికే అంటే భిన్నమైన వాడను కాదు. దైవం ఎక్కడో లేడు, నేనే దైవము, నేనే దైవము అని అనుకోవాలి. అనుకుని నాకన్నా భిన్నమైన వాడు ఎక్కడా లేడు అని అనుకోవాలి. అది ఒక పాయింట్. రెండవది, ఈ అఖండ పరబ్రహ్మమవుదును, ఆ అఖండ పరబ్రహ్మమనవుదును అని అనుకోవాలి. పరబ్రహ్మని మనం ఖండించలేం ముక్కలు ముక్కలుగా, అది అఖండమైనది. అటువంటి అఖండ బ్రహ్మలో నేను ఒక పార్టీని అని మనం అనుకోవాలి. ఇది రెండవది అని చెప్తున్నారు. దాన్నే పద్య రూపంలో ఏం చెప్తున్నారు స్వామి? నేను దైవము తద్భిన్నమేమి కాదు, నేను దేవుణ్ణి, దేవుడి కన్నా వేరు కాదు. అదే జీసస్ క్రైస్ట్ చెప్తారు కదండి, నేను దైవ కుమారుడను, దైవం నన్ను పంపించింది, నేను దైవము ఒకటే. సో నేను దైవము తద్భిన్నమేమి కాదు, ఆ అఖండ పరబ్రహ్మమవుదు నేను. యథాక్లేశం నన్ను స్ఫురింపబోవు, సచ్చిదానందము తద్భిన్నమేమి కాదు, నిత్య తృప్తుడను నేను, భీతి నన్ను చేరబోదు, ఉల్లమా పల్కు ఉల్లమా పల్కు తత్ సత్ ఓం అటంచు అని స్వామి చెప్తున్నారు. ఈ విధంగా నీవు ప్రార్థన చేస్తూ రాగా బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, నీవు పరబ్రహ్మంగా మారిపోతావు. మనం ఈ విధంగా అనాలి, నేనే దైవము, దైవము నాకన్నా భిన్నమేమీ కాదు, నేను సచ్చిదానంద స్వరూపుడను, నేను నిత్య తృప్తుడను, నాకు ఎటువంటి కోరికలు లేవు, నాకు ఎటువంటి భయము లేదు అని ఎల్లప్పుడూ కూడా తత్ సత్ ఓం అని మనం తలుచుకుంటూ ఉంటే, అదే ప్రార్థన చేస్తూ ఉంటే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, నీవే బ్రహ్మం పరబ్రహ్మంగా మారిపోతావు అని అంటున్నారు స్వామి. సాయిరాం, టైం అయిపోయిందండి, ముగిస్తున్నాను. ఈ అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినట్టు భగవాన్ సత్యసాయి బాబా వారికి, మన గురువు గారు శ్రీ ఎమ్మెల్యన్ గారికి, విన్నటువంటి నా సోదర సోదరీమణులకు అందరికీ సాయిరాం, కృతజ్ఞతలు. సాయిరాం, సాయిరాం. సాయిరాం మేడం, చాలా విషయాలు చెప్పారు, పునశ్చరణ చేసి చెప్పారు. సబ్జెక్ట్ డిఫికల్ట్ గానే ఉంది కానీ మీరు చాలా సులభం చేసి చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. సాయిరాం, సాయిరాం. నేను చెప్తానండి ఎప్పుడు పాడేది. అనురాధ అండ్ జాఫ్ని, ఐ విల్ కాల్ యూ ఇన్ ద మిడిల్. దేశవ్యాప్తంగా అందరికి ఇప్పుడు పట్టింది ఒకటే రోగం. బహుశా ఈ రోగం 22 తారీఖు తర్వాత అయిపోతే ఉపయోగం లేదు. ఈ పట్టిన రోగము 22 తారీఖు తర్వాత అయిపోతే ఉపయోగం లేదు. ఆ రోగం నిరంతరంగా ఉంటే ఆనందం అన్నమాట. ఇప్పుడు ఇలా మేడం గారు చివరి చెప్పినట్టు ఈ రామరోగం నిరంతరం ఉండాల. వేద గుళ్ళో విగ్రహ ప్రతిష్ఠ అయిపోయిన తర్వాత మళ్ళీ రాముడు ఎవడు, మళ్ళీ శ్రీరామనవమి దాకా రాముడు ఎవడు గుర్తు రాకపోతే ఉపయోగం లేదు. రామచంద్రమూర్తి గురించి కొన్ని అంశాల్లో భాగంగా రామచంద్రమూర్తి వ్యక్తిత్వం, ఆదర్శం గురించి కొన్ని విషయాలు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఛానల్, ఏ టీవీ పెట్టినా ఇదే రామ రామ రామ. 22 తర్వాత మళ్ళీ వాళ్ళు ఎత్తారు, మనం ఎత్తాం. చూద్దాం, మనం అయితే ఎత్తుతాం ఖచ్చితంగా, కనీసం కొంత టైం అన్న. మీది ఎవరిది కూడా పార్షియల్ డివోషన్ కాదు నాకు తెలిసినంత. ఏదో 40 నిమిషాలు వైట్ డ్రెస్ వేసుకుని భజన కాగానే మళ్ళీ తీసి
వేసి మళ్ళీ గురువారం తీయటం, ఆదివారం టైప్ అయితే కారు మీద. రామాయణం మనకి ఏం తెలుపుతోంది అంటే, ఈ తెలియమంటే మళ్ళీ కాదు, తెలుస్తుందంటే తెలుసు, తెలియదంటే తెలియదండి. ఏం తెలియదు నిజంగా మనకు రామాయణం గురించి. మా ఇంట్లో పుస్తకం ఉంది కానీ 7 సంవత్సరాలు నేను ముట్టుకోలేకపోయానని చెప్పాను కదా. 7 years అయింది అద్భుతమైన రామాయణ గ్రంథం. ఐ అనేబుల్ టు టచ్ దట్ బుక్లెట్. ఏం తెలిస్తే పుస్తకం ముట్టుకోకపోతే. ఇందాక విద్యానందం వద్దన్నారు ముందు, కానీ వద్దంటే పుస్తకాలు చదవకపోతే ఈ విషయాలు ఎలా తెలుస్తాయండి? ఏదో కొద్ది గొప్ప మనం, మీరు చెబుతుంటే నేను వింటాం, నేను చెప్తుంటే మీరు వింటాం, మహనీయులు చెప్తుంటే కొన్ని విషయాలు తెలుస్తున్నాయి అట్లీస్ట్ ఈ 1300 రోజులు బట్టి. నేను అద్భుతం అండి, నేను మర్చిపోయాను. నేను మహిళా డేకి 1300 రోజులు రావడం చాలా ఆనందదాయకం అండి. ఇట్స్ నాట్ ఈజీ టు హ్యావ్ ఎ జర్నీ ఆఫ్ 1300 days. 1300 రోజులు సుదీర్ఘ ప్రయాణం ఆషామాషి కాదండి. కేవలం దైవ సంకల్పం మాత్రం ఉంటేనే అవుతుంది. మానవ మాత్రం చేసే పని కాదు ఇది. అయితే నేనైతే అనుకోవట్లేదు, నేను చేస్తున్నాను. మీరు అనుకోవచ్చు మీరు చేస్తున్నారు. నెక్స్ట్ యూఆర్ డూయింగ్, ఐఎమ్ నాట్ డూయింగ్, యూఆర్ డూయింగ్ హియర్. మీరు అనుకోవాలి కదా మేము చేస్తున్నాం అని చెప్పి. నేనైతే అనుకోవట్లేదు నేను చేస్తున్నాను చెప్పి. బట్ ఐ సే దట్ యూఆర్ డూయింగ్ దిస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సో మచ్. నాకు అర్థం కావట్లేదు ఈ రాముడికి నా పంటి నొప్పికి. లాస్ట్ టైం అయోధ్య అప్పుడు కూడా నాకు పంటి నొప్పి వచ్చింది. ఇప్పుడు మా రాముడికి కూడా ఇప్పుడు కూడా పంటి నొప్పే ఉంది. సుమారు టుడే ఈవినింగ్ కానీ ఎల్లుండి కానీ మళ్ళీ పన్ను బీకించుకోవాలి. రామచంద్రమూర్తి సీతా లక్ష్మణ సమేతుడై రాముడి క్యారెక్టర్ లో కొన్ని ధర్మ సూక్ష్మాలు స్వామి ఎత్తి చూపిస్తున్నారు మనకి. ఎందుకు పాయింట్ ఇప్పుడు ఇందాక ఏమంది మేడము, ఈ రోజు నుంచి మీరు అనుకోమని చెప్పారు. అనుకున్నవాడు బాగుపడతారు, అనుకున్న వాళ్ళు నాలాంటి వేస్ట్ అయిపోతారు. ఈ ఈ రోజు నుంచి మీరు ఈ మాట అనుకోండి, నేను దైవాన్ని, నేను అఖండ పరబ్రహ్మ పరంజ్యోతి స్వరూపం అవుతాం. రుద్రం చెప్తూనే ఉంది మనకి. ఎనీబడి కెన్ బికమ్ దట్ జ్యోతిర్మయ తత్వాన్ని పొందవచ్చు. ఎవ్రీబడి హ్యావింగ్ ద రైట్. వాడు వీడని ఏం లేదు. ఎవ్రీబడి హ్యావింగ్ ద ఎలిజిబిలిటీ టు అటైన్ దట్ జ్యోతిర్మయ తత్వ. ఓన్లీ థింగ్ మన వంతు సాధన చేయాలి. అది అరణ్యానికి రథానికి వెళ్తున్నట్ట వెనకాల దశరథ మహారాజు మహా విచారంతో బాధపడుతూ తిష్టా తిష్టా అని అరుస్తూ వస్తున్నట్ట. తిష్ట అంటే మనకు తెలిసిందంటే ఉండిపోవటం అనుకున్నాను నేను. అంటే మద్భక్త ఎట్ర గాయించి తత్ర తిష్టామి నారద అంటే నన్ను ఎవడు తలుపుతారు, ఎక్కడున్నాడు దేవుడు అంటే స్వామి. ఇప్పుడు స్వామి ఎక్కడున్నాడు? ప్రస్తుతం ఏఎస్బిలో ఉన్నాడు. మీ అందరి ఇళ్లలో ఉన్నాడు. మీ అందరి ఇళ్లలో తిష్టేసి కూర్చున్నాడు. హీ వోంట్ లీవ్ యూ. మీరు వదిలిపెట్టినా ఆయనైతే మిమ్మల్ని వదిలిపెట్టాడండి. అదైతే నాకు తెలుసు ఖచ్చితంగా. మీరు వదిలినా మాత్రం మిమ్మల్ని మాత్రం ఆయన వదలండి. మీ ఇంట్లో తిష్ట వేసి కూర్చున్నాడు. రాముడు కూడా రేపు తిష్ట వేస్తాడు అక్కడ. ఇట్స్ ఎ డ్రీమ్ ఆఫ్ 500 years. మళ్ళీ రిపీట్ అంటున్నాడు. నాకు తెలియదు, నాకు 500 సంవత్సరాలు లేవు కదా కళ. దీన్ని వినేటువంటి సుమంతుడు రథమును నిలుపటమా లేక ముందుకు పోవటమా అనే దృష్టితో రామచంద్రుని రాముడి క్యారెక్టర్ లో ధర్మ సూక్ష్మాలను చెప్తున్నారు అన్నమాట. ఒక పక్కన దశరథుడు తిష్టా తిష్టా అంటున్నాడు. రామచంద్రుడు చెప్పాడు యాహి యాహి అన్నట్ట. ఆయన తిష్టా తిష్టా అంటే ఈయన యాహి యాహి అంటే బయలుదేరి వెళ్ళు అన్నట్ట. నేను రామకథ రసవాహినిలో మరి పదాలు చదివా అంటే మర్చిపోయాను. 3 years అయింది. మరి మీకు ఎవరికైనా గుర్తుంటే రికలెక్ట్ చేస్తాను. ఆయన తిష్టా తిష్టా అంటే నేను యాహి యాహి అన్నట్ట. అంటే డోంట్ స్టాప్, బయలుదేరి వెళ్ళు. ఆ ముసలాడు అట్లే అరుస్తుంటాడు. ఇక్కడ కొంతమంది కొన్ని రకములైన వాగ్వేదాములకు అవకాశం ఇస్తూ వచ్చారని చెప్తున్నాడు. ఏంటది? రామచంద్రమూర్తి సత్యవాక్య పరిపాలకుడు కదా. మరి ఇక్కడ సత్యాన్ని ఏమాత్రం పాటించగా, తండ్రి ఆజ్ఞను పాటించగా, రథమును నిలుపుక వెళ్ళిపోవుట ధర్మ విరుద్ధమైన మార్గాన్ని అవలంబించడమే కదా అని సమ్ పీపుల్ మే ఫీల్ అంటున్నారు స్వామి.
కేవలము ఆజ్ఞ మీరటం కాకుండా కొంత అసత్యం ఆడినట్టు కూడాను నిరూపిస్తూ వచ్చారు. ఎట్లనగా కొంత దూరం వెళ్ళిన తర్వాత సుమంతుడు రామునితో, స్వామి, నేను కూడాను తమతో అరణ్యం వాసం చేసి ఉండిన ఎంతో ధనుడై ఉండేటి వాడను. నేను రేపో ఎల్లుండో అయోధ్యకు వెళ్ళవలసి వస్తుంది. అప్పుడు దశరథుడు, నేను రథం ఆపమన్నాను, నువ్వు ఎందుకు ఆపలేదు అంటే నేను ఏం జవాబు చెప్పాలి అని ప్రశ్నించాడు. నేను మీ మాట వినిపించుకోలేదు అని చెప్పన్నాడు రామచంద్రమూర్తి. అది అధర్మం కాదా అని అంటారు కొందరు, అంటున్నారు మనలాంటి వాళ్ళకి. ఎస్, అది అధర్మం కాదు. అందులో ఏమాత్రము అధర్మం అనేది లేదు. సో మెనీ రీజన్స్. రామచంద్రమూర్తి అరణ్యానికి వెళ్ళక తప్పదండి. వెళ్ళటానికి ఎంత ఆలస్యం చేస్తే అంత ఎక్కువ దుఃఖము తల్లిదండ్రులకు తాను కలిగించిన వాడవుతాడు. జంగల్ పోవటం అయితే ఖాయం. ఎదురుగా ఉంచుకొని ఈయన వాళ్ళ కళ్ళ నీళ్ళు చూస్తుంటే, వాళ్ళు ఈయన కళ్ళ నీళ్ళు చూస్తుంటే దుఃఖం జరుగుతుంది కానీ తరగదు కదా. ఎలాగైనా వదలాల్సింది, అయోధ్యను వదలాల్సింది. ఇంతే కాకుండా దీనికి మరొక కారణం కూడా ఉంటున్నది అంటున్నారు స్వామి. దశరథుడు కైకకు వరమును చక్రవర్తి స్థాయి అని ఇచ్చాడు. ఆ వరమును పూర్తి గావించుటకు చక్రవర్తి స్థానమున్న దశరథుడే రాముని అరణ్యానికి పంపించినాడు. జస్ట్ లైక్ నార్మల్ ఫాదర్, మా అయ్య మీ అయ్యలాగా ఇప్పుడు రామా నిన్ను చూడవలే, రథమును ఆపు ఆపు అని వచ్చే దశరథ చక్రవర్తి కాదు. జస్ట్ ఏ నార్మల్ ఫాదర్, మామూలు తండ్రి. ఇది తండ్రి కుమారులకు సంబంధించిన విషయం కానీ రాజ్యమునకు చక్రవర్తికి సంబంధించింది కాదు. ఎక్కడ కొడుకు కష్టాలు పడిపోతాడు, నాయన ఆగరా బాబు ఆగరా, నేను పోతా అంటే ఏ తండ్రి ఒప్పుకుంటాడండి. అవి చెప్పకుండా పోయాడని ఏడ్చాడు పాపం వసుదేవుడు. పోయేటప్పుడు ఒక మాటన్నా చెప్పొద్దా అన్నట్ట కృష్ణ పరమాత్మ. చెప్పిపోతాడా? రామాజ్ఞను పాటించాలి కానీ దశరథుని ఆజ్ఞను పాటించడంలో ఏమాత్రం అర్థం లేదు. కనుక నేను రాజు యొక్క ఆజ్ఞను పాటిస్తాను, రాజాజ్ఞను పాటించాలి కానీ దశరథుని ఆజ్ఞను పాటించటంలో ఏమాత్రం అర్థం లేదు. కనుక నేను రాజు యొక్క ఆజ్ఞను, ఏ పదం చూసిన రామాన కనబడుతుంది కళ్ళకి. ఇప్పుడు 2 రోజులు అంతే కనబడుతుంది. నేను రాజు యొక్క ఆజ్ఞను పాటిస్తాను కానీ రాజు కానీ మీ ఆజ్ఞను వినిపించుకోలేదు అని చెప్పమన్నాడు రాముడు. దుస్సంగము కలిగిన దోషము, ఆ దోషము తొలగించి మన్నించిన క్షమాగణము యొక్క మహత్వము తెలుగు ఘట్టం ఇది. ఇప్పుడు చెప్పబోయే అంశం, సుగ్రీవునికి రామునికి మైత్రి ఏర్పడింది. సీతాన్వేషణలో తోడ్పడతానని సుగ్రీవుడు వాగ్దానం చేశాడు. అయితే నేను వాళ్ళని సంహరిస్తాను మాటిచ్చాడు రాముడు. ఆయన ఒక వరం, ఆయన ఒక కోరిక, ఈయనకొక కోరిక, ఇద్దరికి కోరికలే. న్యాయంగా విచారిస్తే సుగ్రీవునిలో ఎట్టి దోషము లేదు, దోషమంతా వాలిదే. అతడు సుగ్రీవుని అపార్థం చేసుకున్నాడు. అంతేకాకుండా తన బిడ్డతో సమానమైన తమ్ముని భార్యను చెరపట్టాడు. అలాంటి దుర్మార్గుని శిక్షించవలసిందే. అందుకనే వారిని సంహరించి అతని రాజ్యాన్ని సుగ్రీవునికి అప్పగించాడు. మనం చాలాసార్లు ముచ్చరించుకున్న విషయం. అయితే రాముడు వాళ్ళని చెట్టు చాటు నిలిచి ఎందుకు చంపాలి?
అతన్ని ఎదురుగా పోయి ఎందుకు చంపకూడదు అని మనలాంటి సామాన్యులు విమర్శిస్తూ ఉంటుంటాం మిడిమిడి జ్ఞానంతో. ప్రాకృత దృష్టి గలవారే ఇలాంటి అపోహలకు గురి అవుతుంటారు అని, అంటే ప్రాకృత దృష్టి. గాడ్ నోస్ మెటీరియల్, ఆయనకు అన్నీ తెలుసు. ఏ కార్యం ఎప్పుడు ఏ విధంగా జరగాలో అలాగే జరిగి తీరాలి. రాముడు చెట్టు చాటుని దాగినది వాలికి భయపడి కాదు. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. మొదటిది ఏమిటంటే, ఎవరైనా వేటకై వెళ్ళిన వారు మృగములను చెట్టు చాటు నుండే చంపుతారు. వాలి కూడా మృగమే కాబట్టి రాముడు అతన్ని చెట్టు చాటు నుంచి చంపడం న్యాయమే. ఫస్ట్ పాయింట్. రెండో కారణం ఏమిటంటే, మనందరికి తెలిసిందే, వాలికి ఒక వరం ఉన్నది. ఎవరు వాలికి ఎదురుగా నిలిచి యుద్ధం చేస్తారో వారి శక్తిలో సగం వాలికి చేరుతుంది. రాముడు కనుక వాలికి ఎదురుగా నిలిచి యుద్ధం చేస్తే తన శక్తిలో సగం వాలిలో చేరవచ్చు. అప్పుడు వాలిని జయించటానికి వీలు కాకపోవచ్చు. ఇంకా మూడో కారణం, చూడండి రీజన్స్ ఎలా ఉంటాయో మనం కొంచెం ఆలోచిస్తే అన్ని కూడా మనం అనుకున్న తప్పు, స్వామి చెప్పింది కరెక్ట్. ఇక మూడో కారణం చూడండి, చాలా విచిత్రంగా అనిపించింది. వాలి కూడా పరమ భక్తుడే. ఆల్రెడీ సుగ్రీవుడు మాట ఇచ్చాడు, నేను వాలిని చంపుతాను, నేను కిష్కింద రాజ్యం ప్రామిస్ చేసిన తర్వాత ఇవన్నీ జరిగింది సంఘటన, మనం గుర్తెచ్చుకోవాలా. నన్ను ఎదురుగా పోతే అతడు పరిగెత్తుకొచ్చి రాముడి పాదాల పడి రామా నన్ను రక్షించంటే రాముడు శరణాగత వత్సల, శరణాగత ప్రియ సాయి రామా శరణం. అప్పుడు సుగ్రీవునికి ఇచ్చే మాట ఏమైపోవాలి? సో ఇన్ని రకాల విషయాలు దృష్టిలో పెట్టుకున్నాడు రాముడు, వాలిని చెట్టుచాటు నుంచి సంహరించాడు. ఈ సత్యాన్ని వాలి ప్రాణం విడుక పూర్వమే గుర్తించి రాముడికి నమస్కరించి, రామా నీ చేతిలో మరణించడం నా అదృష్టం ఉన్నది. వాలి యొక్క పశ్చాత్తాపాన్ని గుర్తించిన రామచంద్రమూర్తి నీ అభిష్టం ఏమిటో కోరుకోమన్నాడు. అప్పుడు వాలి, నాకు ఏ ఆశ లేదు, ఇంతవరకు కావాలంటే నీకు లైఫ్ ఇస్తానంటాడు, కానీ వద్దన్నాడు. ఇటువంటి అదృష్టం ఎక్కడ దొరుకుతుంది? దర్శన స్పర్శన సంభాషణ. ఈసారి నేను ఎప్పుడో నాకు 500 సంవత్సరాలు లైఫ్ ఇచ్చావా, బాగానే ఉంటుంది. అప్పుడైనా పోవాల్సిందిగా ఆ రోజు నువ్వు నాకు కనపడతావా, నువ్వు నన్ను ముట్టుకుంటావా? ఇంతవరకు నేను జీవించినందుకు, నేను ఇన్ని దుర్గుణములతో దురాలోచనలతో ప్రవర్తినందుకు పట్టగప్పటికి తమ హస్తం ద్వారా నేను ప్రాణాలు వదులుతున్నాను. ఇది నా యొక్క పవిత్రత, ఇంతకన్నా నాకు కావాల్సింది ఏమీ లేదన్నాడు వాలి. రామచంద్ర, ఇటువంటి పవిత్రమైన అంత్యం అందరికీ ప్రాప్తిస్తుందా? అదే చెప్పారు. పోతుతో స్వామి అని వచ్చింది ఈశ్వరంబ. ఎంతమంది అరవగలరు అన్నారు స్వామి. కన్నం సుబ్బమ్మ స్వామి వచ్చేదాకా నేను వదలనంది ప్రాణం. ఎంతమంది అలా అనగలరు? అంటే అందరూ అనలే, నేనే చెప్పాడు. ఆ ముసలాడు ఎవరో ఒక్కడు వచ్చాడు, రాముడు 14 సంవత్సరాలు. ఎంతమంది రాముడు అరణ్యాన్ని పోతున్న రాలేక పోయిన వాళ్ళు ఎంతమంది లేరు? స్వామి ఎంతమంది చూడలేని వాళ్ళు? రాముడు అతని హృదయాన్ని గుర్తించి కొత్త లేకుండా చేయాలని ఉద్దేశం చేతను అతడు పరమశాంతితో పరమగతిని పొందాలని సంకల్పం చేతను అంగదుని పిలిపించి వాలి చూస్తుండగానే అంగదుని యువరాజు పట్టాభిషేకం, సుగ్రీవునికి సామ్రాజ్య పట్టాభిషేకం కట్టి వాలికి ఆత్మశాంతి కలిగించారు.
ఇప్పుడు ఎవరు ఈ మధ్య ఒక మాట చెప్పారు ఎవరు అంబడి, పరిస్థితి అలా భయంకరంగా ఉంది. ఆ యొక్క వాలి భార్య రావడం అంతా క్రూరంగా అట్మాస్ఫియర్. సమయస్ఫూర్తి అంటే ఎలా ఉండాలంటే ఆ టైంలో ఎట్లా మాట్లాడాలి, ఏం మాట్లాడితే ఏమొస్తుందని సందర్భంలో అట్మాస్ఫియర్ అంతా భయంకర సందర్భంలో మాటలు ఎలా ఉండాలంటే, అంగదుని రాజు చేస్తానే అనేప్పటికీ అంగదుని తల్లి, నోను అంగదు చిన్నవాడు, అసలే అట్మాస్ఫియర్ బాగలేదు, వాలి పక్షం వాళ్ళందరూ కోపంగా ఉన్నారు, సుగ్రీవుని ఎప్పుడు చంపేద్దామని చెప్పి. అటువంటి అట్మాస్ఫియర్ లో దాన్ని సెటరేట్ చేయాలంటే ఎలా అంటే ఎవరు మాట్లాడతారు, ఎంత ఎంత అద్భుతంగా చెప్తారు ఒక ఆయన. అటువంటి క్రిటికల్ అట్మాస్ఫియర్ లో కూడా స్వామి మొహం మీద నీళ్లు పట్టే స్కూల్లో ఏమన్నారు స్వామి గంభీర వాతావరణంలో మొదటి మొదటి స్నానం స్థానం. నేను చేశాను. అదే మాట ఈ సింగ్ అట్మాస్ఫియర్ శరణ్య. ఇప్పుడు స్వామి ఒక ఆయన ఇన్వైట్ చేసావు, ఆయన మొహం మీద నీళ్ళు పోస్తే ఏమనుకుంటాడు? స్వామే కాదు, నువ్వు చెప్పు. కోపం వస్తుంది. న్యాచురల్. మరి అటువంటి అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో మనం కూడా ప్రతి వాళ్ళని ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళే. బట్ హౌ టు కమ్ అవుట్ దట్ సిచ్యుయేషన్ అది మాటలు అని చెప్తుంటాడు అనమాట. అప్పటికి ఆ కోపం అంతా తెల్లారిపోయింది వాలి భార్య కోపం. దైవం అంటే రాముడు అంటే చెప్తున్నారు స్వామి. మంచితనంకు మారు పేరు దైవం. భగవంతుని యొక్క సంకల్పములు, పలుకులు, చర్యలు నిరంతరము నిర్మలమైనవి, నిశ్చలమైనవి, నిస్వార్థమైనవి. ఒకనొక సమయంలో విశ్వామిత్రుడు అరణ్య ప్రాంతముల గురించి రామలక్ష్మణులకు చక్కగా వివరిస్తూ ప్రయాణం సాగించాడు. ఆ దారిలో అన్ని కూడా చాలా వివరంగా చెప్పాడు విశ్వామిత్రుడు. వీళ్ళు అడగటం, రాముడు అమాయకంగా అడగటము ఆయన తెలియనట్టుగా. మార్గ మధ్యలో గౌతమ మహర్షి ఆశ్రమం చేరుకున్నారు. అక్కడే అహల్య శాప విమోచనం జరిగింది. మన నిన్న మనం వింటుంటే తెలుస్తాయండి. ఇప్పుడు ఎవరన్నా చెప్పండి, అమ్మ రామచంద్రమూర్తి వస్తాడు నువ్వు వెయిట్ చేయని శబరికి చెప్పాట. శబరి ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేసింది? ఎనీబడి కెన్ టెల్? నాకు తెలియదు. మొన్ననే టీవీలో ఎవరో చెప్పారు. మొన్న ఒక ఆవిడ చెప్తోందండి. అంటే వింటుంటే ఎన్ని విషయాలు తెలిస్తే నాకు అర్థమైంది. నేను అనుకున్నా రాముడు వస్తాడు ఈ వెయిట్ అని చెప్పింది. ఎన్ని సంవత్సరాలు చెప్పలేదు మతక మహర్షి. శబరి వెయిటెడ్ ఫర్ 13 years అండి. 13 సంవత్సరాలు వెయిట్ చేసింది. సో అనేక సంవత్సరాలు అహల్య శాప విమోచనం జరిగింది. మన పురాణాల్లో ఆమె రాయిగా మారిపోయింది అన్నారు. అనేక సంవత్సరాలు ఆ విధంగా ఒకే స్థానంలో పడి ఉండటి చేత దుమ్ము ధూళి చేరి ఆమె రాయిగా కనిపిస్తుందే గాని సజీవంగానే ఉంటున్నది. చూడండి, ఇప్పుడు ఒక మహనీయుడు తపస్సు చేస్తుంటే తుతుత పుట్టలు వస్తుంటాయి. దాన్ని పుట్ట అంటామా, లోపల మనిషి ఉంటాడా? చాలా మంది మహర్షులు చూసాం మనం. వాల్మీకి మహర్షి ఎగ్జాంపుల్ చూడండి, ఎంత సూక్ష్మంగా చెప్తున్నావు స్వామి. నువ్వు రాయిగా అంటే రాయి అంటే మనిషి రాయిగా అయిపోయి రాలా, మామూలు మనిషిగానే వచ్చింది. ఎప్పుడు చూడకుండా దిక్కుముక్కు లేకుండా దుమ్ము ధూళి అయిపోయి రాయిగా కనిపిస్తుందో కానీ సజీవంగానే ఉంటున్నది. దిస్ ఇస్ ద సీక్రెట్, శాపం యొక్క రహస్యం అంటున్నారు స్వామి. సర్వజ్ఞ రాముకి ఇదంతా తెలుసు, కానీ ఏమీ తెలియనట్టుగా నటిస్తూ వచ్చాడు. అక్కడికి వెళ్ళేటప్పటికి లక్ష్మణ కొంచెం విశ్రాంతి తీసుకోవటం మంచిది అన్నట్టు. సో విశ్వామిత్రుడు కూడా అంగీకరించాడట. రాముడు ఆ రాయి దగ్గరకు పోతూ ఉన్నాడు. ఇంకా పాదము కూడా సోకలేదు. ఆ పాదము యొక్క వైబ్రేషన్ ప్రభావంతో తక్షణమే కదిలింది అహల్యట. రాముడి పాదమును గట్టిగా పట్టుకుంది.
రాముడు ఆశ్చర్యపడినట్టుగా నటిస్తున్నాడు. ఆమె అహల్య అని రామునికి తెలుసు, కానీ తాను మానవునిగానే సంచరించాలని, దైవంగా సంచరించకూడదనే సంకల్పాన్ని దృఢం చేసుకున్నాడు. రాముడు భగవంతుడైన విషయం ఒక్క ఋషులకు తప్ప ఇంకెవరికి తెలియదు. వచ్చిన కార్యం జరిగే వరకు ఈ సత్యాన్ని అట్లే దాచుకోవాలనుకున్నాడు. ఎంత కష్టం చూడండి. అన్ని రకాల శక్తులు ఉండి ఏమి లేకుండా సామాన్య మానవులుగా ఒక రాజుగాడు బిచ్చగాడిలాగా, రాజు వచ్చి బిచ్చగాడిలాగా యాక్షన్ చేయమంటే, సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వాంతర్యమైన నారాయణమూర్తి ఒక కామన్ ఎన్ని సంవత్సరాలు యాక్షన్ చేశారు చూడండి. వెరీ డిఫికల్ట్ అండి. మనకు అనిపిస్తుంది ఎక్కడేం చెప్పేసుకోవాలని చెప్పి మనం పోయి నేను గుడివాడ పైన చెప్పకుండా మూల కూర్చుందాం అనుకున్నాను, కానీ అలా ఊరుకోం కదా. మన ఐడెంటిటీ కావాలో మనం చెప్పుకుంటాం. కానీ రాముడు చూడండి, తను వచ్చిన పని అయ్యేదాకా హీ డోంట్ వాంట్ రివీల్ హిజ్ ఐడెంటిటీ. రాముడు ఎందుకోసం వచ్చాడు? సాధు సంరక్షణార్థమై వచ్చాడు. సాధువులు అంటే ఎవరు? సన్యాసి వాసం వేసుకున్నట్టు వాడి వారా? కాదు. అందరి యందు సాధుత్వం ఉన్నది. దాన్ని సంరక్షిత కోసమే అవతారాలు వస్తుంటాయి. అహల్య అనేక విధాలుగా పరితాపం చెందుతూ తను క్షమించమని, అనుగ్రహించమని రాముని ప్రార్థిస్తూ వచ్చింటారు. తపస్సుగా వెళ్ళిన గౌతమ మహర్షి కూడాను ఆ సమయానికి విచ్చేసాడట. గౌతమునికి తెలుసు శ్రీరాముడు సాక్షాత్తు నారాయణమూర్తి అని. స్వామి, కారణం లేని కార్యం జరగదు, విత్తనం లేక మొక్క మొలవదు, ఏది జరిగినా మన మంచికే జరుగుతుంది అన్నాడు. భగవంతుడు మునిమానస సంచారి, సర్వత్రా తన స్వరూపమైనప్పటికీ ఈ ప్రకృతికి ప్రబోధించే నిమిత్తమై ఈ విధమైన నాటకము ఆడుతుంటాడు. Now Anuradha can sing. Anuradha. సాయిరామ్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామనామ వరాననే. రామనామ వరాననే. రామా రఘురామా రామా तुम हो आत्मा रामा. रामा रघुरामा रामा तुम हो आत्मा रामा. अंतर रामा बाहर रामा. अंतर रामा बाहर रामा. घट घट वासी रामा. घट घट वासी रामा. रामा रघुरामा रामा तुम हो आत्मा रामा. रामा रघुरामा रामा तुम हो आत्मा
रामा आत्मा रामा आनंद रामा जय 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 रामा रामा जय 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 रामा रामा रघुरामा रामा तुम हो आत्मा रामा अंतर रामा बाहर रामा घट घट वासी रामा रामा रघुरामा रामा तुम हो आत्मा रामा आत्मा रामा आनंद रामा जय 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 रामा रामा जय 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 रामा रामा रघुरामा रामा तुम हो आत्मा रामा साईराम సుగ్రీవుడు తన ప్రమాణాలు మర్చిపోయాడు. అంటే ఈ అందరూ అనమాట అన్ని యుగాల్లో జరుగుతుంటది అనమాట, కొత్తగా ఏం కాదు ఇక్కడ. ఈ ఎగ్జాంపుల్ ఈ కలియుగంలో కాదు, అప్పటి నుంచి ఉంది రోగం. కొత్తగా లభించిన రాజభోగాలతో మునిగి తేలుతున్నాడు. ఈ జగత్తుకు ఆధారం ధనం కాదు, ధర్మం అన్న విషయం విస్మరించాడు. అప్పుడు రాముడు అనంతుడనే సర్పాన్ని పురికొల్పి కోపంగా బుచ్చుకొట్టమన్నాడు. అదేంటి సార్ అంటే, అనంతుల రూపమైన లక్ష్మణునితో సుగ్రీవుని కృతజ్ఞతను గుర్తించి చెప్పి క్రోధావేశం కలిగింపజేశాడు. కృతజ్ఞత లేని రాజు, కృతజ్ఞులైన ప్రజలు ఇద్దరు విలువలేని వారే. సుగ్రీవుడు భోగలాలసుడే కాలహరణం చేస్తున్నప్పుడు రాముడి కోపం రావటం అనేది నాటకంలో అంతర్నాటకం. తను ప్రేరేపించిన వెంటనే సుగ్రీవుడు సీతాన్వేషకు బయలుదేరగలని రామునికి తెలుసు. ఈ విశ్వ మహానాటకంలో అవతారాలు అంతర్నాటకం ఆడిస్తారు. ఇంకో మాట చెబుతున్నాడు మనం, సీత కోసం రాముడు దుఃఖించాడని మీరు అనుకుంటుంటారు. చిన్న చీమకు మహాసముద్ర లోతు ఎట్లా తెలుస్తుంది? చరిత్రలో అద్వితీయ వీరుడు రాముడు. ఖరదూషణ త్రిశూరుల నాయకత్వంలో వచ్చిన 14,000 మంది రాక్షసులను తాను ఒక్కడే సంహరించాడు. ప్రతి రాక్షసుడికి తన పక్కన ఉన్నవాడు రాముడుగా కనిపించాడు. కృష్ణ పరమాత్మ 16,000 మంది కాదు, రాముడే అక్కడ ఇచ్చాడట మనకి. అంటే కొన్ని విషయాలు మనకు తెలియవు. బృందావనంలో అందరి పక్కన ఉన్నట్టు అనుకున్నాం, అక్కడ రాముడే ఉన్నట్టు 14,000 మంది పక్కన. అలా ఉండేటప్పుడు ఏమైంది, పక్కనే రాముడు ఉండేటప్పుడు కోపంతో చెలరేగి ఒకరినొకరు సంబంధించుకున్నారు. అవతార పురుషులు మానవుల మాదిరి ప్రవర్తించి మనుషుల్లో ఈయన మనలాంటి వాడే అనే భావం కలిగిస్తారు. తాను కూడా మనకు అట్లే కలిగించారు. మానవాతీత శక్తులు ప్రదర్శించడం ద్వారా అటువంటి ఉన్నత స్థాయిని చేరుకోవాలనే ఆకాంక్షను మనుషుల్లో కలిగిస్తారు. నరతత్వాన్ని నారాయణ తత్వంగా పరిణమింప చేయవచ్చును.
అవతార పురుషుని జీవితం అందులో ప్రతి సన్నివేశము ముందుగా నిర్ణీతమైన ప్రకారంగా నడుస్తుంది. శూర్పణఖ వచ్చిన తర్వాత రావణుడు వస్తాడని రాముడు గుర్తించాడు. అందుకనే ముందు అనుకున్నారు వాళ్ళే. ఆ లక్ష్మణుడు బయటికి వెళ్ళినప్పుడు సీత నిజ రూపం అగ్నిలో భద్రపరిచి బాహ్య రూపంతో సంచరించవలసిన ఆల్రెడీ ఆదేశించాడు. మానవ రూపం ధరించడానికి మునిపే శక్తి స్వరూపిణి కూడా తన వెంట రావాలని రాముడికి తెలుసు. దేవతల నుంచి రావణుడు సంపాదించిన వరములు నిరర్ధకం కావాలంటే అతడు ఏదైనా మహాపాపం చేయాలి. మనం అనుకుంటాం సీతాదేవికి అగ్ని ప్రవేశం అనేది కఠిన పరీక్ష కానే కాదు. లంకలో ప్రవేశించడానికి పూర్వమే అగ్నిలో భద్రపరిచిన సీతాదేవి నిజస్వరూపం వెలుపలికి తెచ్చుటకు అగ్ని పరీక్షను ఏర్పాటు చేశారు. అవి కోతులు అనుకునేట, అగ్నిలో కోతులు కూడా అనుకునేట ఈ పనిక మనం ఇంత కష్టపడింది, నిద్ర లేకుండా ఉన్నది, వారధి కట్టింది, వాళ్ళని చంపింది, అమ్మవారిని తీసుకుపోయి అగ్నిలో దూకమంటున్నాడు అనుకునేట. అది కోతుల్లో కూడా మళ్ళాగానే. అవతార పురుషులు అనుసరించే విధానం అటువంటి. వారి తమ తత్వములు చర్యల్లో నిరూపించుతారు, బోర్డు కట్టుకొని చాటుకోరు. రాముని వనవాసానికి పంపదలిచినప్పుడు కైకేయి ఈ కష్టాన్ని ఊహించలేకపోయింది. దుశ్శాసనంలో సీతారామ లక్ష్మణులు అయోధ్యకు తిరిగి రావాల్సిందని తన పుత్రుడు బతిమాలుకుంటున్న సందర్భంలో కైకేయి తాను చేసిన పని ఎంత బాధాకరమైందో గ్రహించగలిగింది. రాముడు రాళ్ల వల్ల ముళ్ళ వల్ల ఎటువంటి బాధ పడలేదు. ఋషులలో విశ్వాసాన్ని పెంచడానికి, వాళ్ళ భయాలు తుంచడానికి రాముడు వనవాసాన్ని స్వయంగా ఏర్పరచుకున్నాడు. నిజంగా చెప్పాలంటే భక్తుల మార్గంలో ఉన్న అవరోధాలు తొలగించటే ఆ పాదాల ప్రయోజనం. రామచంద్రమూర్తి యొక్క గొప్పతనం చెప్పేటప్పుడు ఈ మాట వాడుతుంటాం. పతిత పావన జనకి జీవన సీతామోహన రామ్, అయోధ్యవాసి రామ్ 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 దశరథ నందన. పతిత పావనుడు ఎవరి? రామాయణంలో ఎవరి పతితలు? ఏ రీతిగా వాటిని పావనం, ఎవరిని పావనం చేస్తే పతిత పావన అనే పేరు వచ్చింది? అహల్య అహల్య అహల్య. సూపర్ అమ్మా, వెరీ గుడ్. మొట్టమొదటి శబరి. ఈమె ఎట్టి ఆధారము, ఎట్టి దిక్కు లేనిది, ఎట్టి సామర్థ్యములు తాను కలిగి ఉండలేదు. తాను అనేక విధమైన కష్టములకు గురి అయి గురువాజ్ఞ పురస్కరించి శ్రీరామచంద్రే తనకి దిక్కుగా భావించి అతని రాకక ఎదురు చూస్తూ ఉండినది. తాను సర్వకాల సర్వావస్థలందు రామచింతన ఎందు మునిగి ఉండినది. ఒకనాడు మతంగ మహర్షి శబరిని ఉద్దేశించి, ఏ శబరి, శ్రీమన్నారాయణుడు రామావతారం ఎత్తాడు, తన తండ్రి ఆజ్ఞ పురస్కరించుకుని తాపస వేషము ఊని అరణ్యంలో సంచరిస్తున్నాడు. ఎలా ఉండాలి చెప్పాడు కదా, అతను ఆజానుబాహుడు. అలాంటి పవిత్రమూర్తి మన ఆశ్రమానికి వస్తాడు. ఆ సమయానికి నేను ఇక్కడ ఉండను కనుక నీవు భక్తిపూర్వకంగా అతనికి స్వాగతం పలికి సత్కరించము అని బోధించాడు. రాముడు తాపసు వేషము ధరించి అరణ్యంలో సంచరిస్తున్నాడని తెలిసి ఆనాటి నుంచి శ్రీరామచంద్రుడు తన ఆశ్రమానికి ఏ క్షణంలో వస్తాడో అని శబరి నిరంతరం అనేక విధంగా సిద్ధమై ఉంది. చూడండి ఎట్లుంటాయి. ఈ ఆనందం కలగాలంటే ఇటువంటి రామాయణం చదవాలండి. వేరే గ్రంథాలు చదివితే మనకు ఆనందం రాదు. ఎందుకంటే సాక్షాత్ ఆయనే రాముడు కనుక తన క్యారెక్టర్ ఎంత అద్భుతంగా చెప్తున్నాడు చూడండి.
సీతాదేవి బంగారు లేడిని చూసి మోసపోయింది. అటువంటి మాయామృగాన్ని చూసి సీత ఎందుకు వ్యామోహపడాలి? అటువంటి అసాధారణ జంతువు ఉన్నదని రాముడు ఎందుకు నమ్మాలి? అది రాక్షసుల పన్నాగము అని సీతకి నచ్చజెప్పి ఉండవలసింది రాముడు. ఆ విధంగా తమ దృష్టిని ఆకర్షించి విపత్తు తెచ్చిపెట్టుకోవడానికి రాక్షసులు ఎత్తుకోవడానికి చెప్పవలసింది అని అనుకుంటారు మీరు. అవును, మరి రాముడు ముందే చెప్పుండాల్సింది. వాడు అది బంగారు లేడు కాదు, రాక్షసుడు అని తెలియదు రాముడికి. చెప్పండి, తెలియదండి రాముడికి. అందరి భర్తల్లాగే రాముడు కూడా భార్య వ్యామోహంలో పడి ఆవిడ మాట కాదనలేకపోయాడా? నేను పోతానంటే ఏమన్నాడు? ఏ లక్ష్మణ, మీ వదిన ఇంతవరకు నన్ను ఏం అడగలేదు పెళ్లి అయిన తర్వాత. ప్రాణాలతో బంగారు లేని పట్టి తెచ్చి పెంచుకోవడానికి ఇస్తాడని రాముడు దాన్ని వెంటపడ్డాడు. ఆయన సామాన్య భర్త అయితే ఈ వ్యామోహం ప్రమాదానికి దారి తీసేది. కానీ ఆయన భగవంతుడు కనుక మరింతగా ఆలోచించాలి. కానీ ఆయన భగవంతుడు కనుక మరొక విధంగా ఆలోచించాలి. అన్ని సంఘటనలు ఆయన సంకల్పానుసారం జరుగుతాయి. రామలక్ష్మణ ఇరువురు రామేశ్వరం వెళ్తున్నారు. రామేశ్వరంలో రామలింగేశ్వరుని ప్రతిష్ఠించాలని సంకల్పించుకున్నాడు. ఏదో ఒక రీతిలో జగత్తంతా నామస్మరణ చేయాలని సంకల్పంతో రామేశ్వరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించాలని తలిచాడు. హనుమంతుడికి రామ అంటే తప్ప ఇంకేమీ ఇష్టం లేదు. ఎద్దునెక్కినా గద్దెనెక్కినా ఇద్దరొక్కటే ఓరన్న ఈ సత్యాన్ని రాముడు ఎప్పుడు బోధిస్తూ వచ్చాడు. కానీ రాముడిపై ఉన్న ప్రేమ ఇంకొకరిపై లేదు అతనికి. మరి రాముడు హనుమంతుడినే పంపాడు. ఎవరు వద్దంటున్నారో వారి చేత ఆ పని చేయిస్తాడు. ఓ హనుమ, నువ్వు ఫలాని పర్వతంపైకి వెళ్ళి ఒక లింగం తీసుకుని రా, ప్రతిష్ఠ చేయాలన్నాడు. అతను అంత ఉత్సాహం చూపించలేదు. ఫలాని టైం లోపలే చేయాలి, తీసుకుని రా అన్నాడు. వెళ్ళాడు, తీసుకుని వచ్చాడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, గీతా శ్లోకం. ఎక్కడ శ్రద్ధ ఉంటుందో అక్కడ జ్ఞానం ఉంటుంది. శ్రద్ధ లేనప్పుడు జ్ఞానం కూడా పనిచేయదు. రాముడు చెప్పిన కాలానికి 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చాడు. రాముడు ఆ లోపలనే ఇసుకలింగం చేసి ప్రతిష్ఠించాడు. 10 నిమిషాలు ఆలస్యమైంది, నా లింగం వద్దన్నాడు. హనుమంతుడికి బాగా కోపం వచ్చింది. నేను ఇంత కష్టపడి తెచ్చిన లింగం వద్దని అంటున్నాడు. అప్పుడే రాముడిపై కోపం వచ్చింది. భక్తిలో కూడా ఒక విధమైన అహంకారం బయలుదేరుతుంది. ఏమిటి? నాలో భక్తి తక్కువ అని నిజం తేల్చుకోవడానికి కూర్చున్నాడు. నిర్ణయం అయ్యే వరకు మనస్సు శాంతించదు. నాలో భక్తి ఉన్నది. ఒక్కొక్క వెంట్రుక పెరిగి చూశాడు. రోమ రోమము రామనామమే పలికింది. ఎస్, నాలో భక్తి ఉందని తనకు తాను సంతృప్తి చెందాడు. శ్రీరాముడు హనుమంతుడు పరీక్ష చేయాలి. టెస్ట్ ఈజ్ మై టేస్ట్ అంటుంటారు స్వామి.
నాకు పంటినట్టు కూడా నాకు టెస్టే. నేను మానేద్దాం అనుకున్నా, కానీ ఇప్పుడు మానేస్తే ఎట్లా అండి? ఉన్నది టైం 22 ప్రతిష్ట. ఏమైనా పర్లేదు చెప్పాలనుకున్నా చెప్తున్నా, నాకేం చెప్పేం లేదు పెద్దగా. భగవంతుడి పరీక్ష అనేది ఒక ఆట. భగవంతుని భక్తుని పరీక్ష చేసినప్పుడు అతనికి ఆనందం అంట. వస్తూ కాలికి ఏదో తగిలి కింద పడినట్లుగా బాధపడ్డాడు రాముడు. అక్కడ ఒక చిన్న రాయి తగులుకొని కింద పడినట్లు నటించాడు. వెనకనే ఉంటున్నాడు లక్ష్మణుడు. అన్నా ఏమిటది అని ప్రశ్నించాడు. ఏమీ లేదు, చిన్న రాయి అన్నాడు. హనుమంతుడు వచ్చాడు. ఈ దారిలో ఇంకెవరైనా వస్తే వారికి ఇబ్బంది అవుతుంది, కాబట్టి ఈ రాయిని పెరిగి పారేస్తాను అన్నాడు. అనుంత కొండలు మోసిన వానికి గులకరాయి ఎంత, విడిచిపెట్టు, దాని జోలికి నువ్వు పోవద్దు, ఇంకొక పర్యాయం నేను జాగ్రత్తగానే వస్తానన్నాను. ఆ కాలు దెబ్బతగిలింది. గుడివాడ పోయినప్పుడు కూడా 2 సార్లు అయింది, కోటేశ్వరరావు గారు తెలుసు. అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉన్నా. 15 రోజులు జాగ్రత్తగా ఉంటే అది మారింది. 15 days చాలా జాగ్రత్తగా కాపాడుకున్నా వేలుని. ఇంకొక పర్యాయం నేను జాగ్రత్తగానే వస్తానన్నాడు. లేదు, దీన్ని తీసివేయాలని పట్టుబట్టి. అది జన్మవాసన. వాననం చెంచలత్వానికి పెట్టిన పేరు. ఎడమ చేతితో తీసివేయడానికి ప్రయత్నించాడు. భీముడి దగ్గర గుర్తుపెట్టుకోండి. మత్తు వదలరా నెత్తురా, మత్తు వదలరా అని శుభ్రంగా పాడుకుంటే ఒక వానరం లాగే భీముడు లేకపోయాడు. ఎడమ చేతి ఒక ముందు సింగర్తో లిటిల్ సింగర్ అనుకున్నాడు. 2వ వేలు పెట్టాడు, ఒక చేయి అయిపోయింది, 2 చేతులు పెట్టా, తోక లేవులే హనుమంతుడు తోక. అటువంటి హనుమంతుడికి ఇక్కడ చూడండి, ఎడమ చేతితో తీసివేయడానికి ప్రయత్నించాడు, కదలలేదు. తర్వాత 2 చేతులతో పట్టాడు, తన శక్తిని అంతా ఉపయోగపెట్టాడు. ఇచ్చితేనే అది కదలలేదు. రామా ఏమి నీ లీలలు అని హనుమంతుడు చాలా ఆశ్చర్యపడ్డాడు. ఏమీ లేదనమా, నీవు శ్రమ పడనక్కర్లేదు అని రాముడే తన కాలి చిరికిన వేలుతో అట్లా అన్నాడు. ఎగిరి పడిపోయింది. ఏదది? హనుమంతుడు తెచ్చి పారేసిన లింగం. ఆ లింగం నుంచి జ్యోతి వచ్చి రామునిలో చేరిపోయింది. రాముని నుంచి జ్యోతి పోయి లింగంలో చేరిపోయింది. 2 ఒక్కటే. ఎద్దునెక్కిన వాడు లింగడు, గద్దనెక్కిన వాడు రంగడు. ఇద్దరు ఒకటే అని సత్యాన్ని గుర్తించమని బోధించాడు. అవి జాహ్నవి కలిసి. ఒక రాముడి పాట పాడండి. ఓకే సార్. బంటు రీతి కోలు వియవయ్య రామ, 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 బంటు రీతి కోలు వియవయ్య
రామ బంటూరీతి కొలువియవయ్య రామ తుంట వింటివాణి తుంట వింటివాణి మొదలైన మద తుంట వింటివాణి మొదలైన మద తుంట వింటివాణి మొదలైన మద తుంట వింటివాణి మొదలైన మదాదుల గొట్టె నేల గులజేయు నిజ తుంట వింటివాణి మొదలైన మదాదుల గొట్టె నేల గులజేయు నిజ బంటూరీతి కొలువియవయ్య రామ బంటూరీతి కొలువియవయ్య రామ రోమాంచమాని ఘన కంచుకము రోమాంచమాని ఘన కంచుకము రోమాంచమాని ఘన కంచుకము రోమాంచమాని ఘన కంచుకము రామ భక్తుడను ముద్ర బిళ్ళయు రామ భక్తుడను ముద్ర బిళ్ళయు రామ నామమానే రామ నామమానే వర ఖడ్గమీవే రామ నామమానే వర ఖడ్గమీవే రామ నామమానే వర ఖడ్గమీవే రామ నామమానే వర ఖడ్గమీవే రాజిల్లోనయ్య త్యాగరాజు నిజ రామ నామమానే వర ఖడ్గమీవే రాజిల్లోనయ్య త్యాగరాజు నిజ బంటూరీతి కొలువియవయ్య రామ బంటూరీతి కొలువియవయ్య రామ సాయిరామ్. ఒక చిన్న అంశం చూసి రేపు కంక్లూడ్ టుడే అండి. రాముని యొక్క గుణగణాల్లో ఒకటి అద్భుతమైంది అని చెప్తుంటాం. వీ హ్యావ్ టు షో గ్రాటిట్యూడ్ అని మాట. ఎస్పెషల్లీ మనం తల్లిదండ్రులకు గ్రాటిట్యూడ్ చూపమని చెప్పమని చెప్తుంటాం. మన తల్లిదండ్రులు చూపిస్తే మన పిల్లలు మనకు చూపిస్తారు. తాతామానం సినిమాలో లాగా ఎందుకురా గొయ్యి అంటే అది తాతామాన సినిమా చూసే ఉంటారు మీరు. అద్భుతమైన లక్షణం రామచంద్రమూర్తి దగ్గర గ్రాటిట్యూడ్. ఇతరులు చేసిన మేలు మర్చిపోవారు కృతజ్ఞులు. కానీ రాముని యొక్క తత్వం అలాంటిది కాదు. ఇతరులు చేసిన చిన్న మేలును కూడా ఘనంగా భావించడము, తాను చేసిన ఘనకార్యం కూడాను చిన్నదిగా భావించడము రాముని యొక్క తత్వం. ఏమిటండి నిదర్శనం అంటే, సుగ్రీవుడు చేసిన మేలు మరొక అతనికి పట్టాభిషేకం ప్రత్యుపకారంగా చేశాడు. విభీషణకి ఇచ్చిన మాట దక్కించే నిమిత్తము అతడు తనకు చేసిన సహాయం మరొక అతను పట్టాభిషేకం గావించాడు. అది ఒక్కైతే అయితే ఈ తర్వాత చూస్తే తర్వాత ఇన్సిడెంట్ ఎక్కడైనా చూస్తే అంత మాత్రమే కాదు. ఆఫ్టర్ దిస్ తన జీవిత పర్యంతము విభీషణ సుగ్రీవులను తన సోదరులుగా భావించుకునే ఇది ఇంపార్టెంట్.
ఆయన ఇద్దరికి రాజ్యం కట్టబెట్టాడు అంటే ఓకే అగ్రీడ్ అన్నాడు కనుక అయ్యాడు. బట్ ఆఫ్టర్ దట్ ఇంకా ముగ్గురుతో పాటు ఇంకా 5 సోదరులుగా ట్రీట్ చేస్తాడు. వీళ్ళిద్దరు కూడా. హనుమంతుడు చేసిన నామస్మరణ భక్తులు పెట్టాడు అన్నమాట. హనుమంతుడు చేసిన సహాయానికి అతని పడిన శ్రమకు మెచ్చి హనుమంత, నేను నీకేమి ఇవ్వగలను, నీకు కృతజ్ఞత చెప్పడం తప్ప ప్రతిఫలం అందించలేను అని ఆలింగనం చేసుకుంటాడు. ఆ ఆలింగన ఫోటో అది. అయితే నీ జీవితంలో ఎప్పుడు నన్ను స్మరించినప్పటికీ అప్పుడు వచ్చి దర్శనమిస్తారు అని చెప్పాడు అన్నాడు. హనుమంతుడు చేసిన సహాయానికి కృతజ్ఞతగా ఈ ప్రతిఫలం అందించాడు రాముడు. అంటే ఎవరి నుంచి మనం సహాయం పొందేదమో అట్టి వారికి జీవితం అంటే కృతజ్ఞత ఇవ్వటం మన ప్రధాన కర్తవ్యం అని రామాయణం మనకు నేర్పుతుంది. ఇంకొక క్యారెక్టర్, రాముని మించిన ఆదర్శ మిత్రుడు లేడంటాడు స్వామి. ఈనాడు నీ జేబులో డబ్బు అధికంగా ఉన్నప్పుడు, నీవు మంచి అధికార హోదా కలిగినప్పుడు అందరూ హలో హలో అంటూ నీకు మిత్రులు అవుతుంటారు. కానీ అధికారమును ధనము కోల్పోయిన తర్వాత ఒక్క మిత్రుడు కూడా నీ సమీపానికి రాడు. ఈ చిన్న కథలో ఇంగ్లీష్ స్టోరీ ఉంటుందండి. ద లాస్ట్ ఫ్రెండ్, లాస్ట్ నేను వేయించాను అనమాట. 2 అన్నదమ్ములు ఒకరి దగ్గర డబ్బులు ఉన్నప్పుడు అందరూ ఉంటారు, చివరికి ఆహారం లేక పందులు పెట్టే ఇంగ్లీష్ చిన్న కథ బుక్ లో ఉంటుంది అనమాట. నవేడే ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుందంటే, మన దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి హలో హలో అంతే. కానీ రాముడు అటువంటి మిత్రుడు కాదు. కష్టములందైనా సుఖములందైనా తన మిత్రుని సమంగా ఆదరించి ఆప్యాయంగా ప్రేమించిన వాడు. ఎవరండి అంటే, గుహుడు చాలా బీదవాడు, అతడు పడవ నడిపేవాడు. అట్టివాని మిత్రత్వాన్ని రాముడు చక్కగా వర్ణిస్తూ, నువ్వు నా 4వ తమ్ముడు అని అన్నట్ట. ఈ విధంగా ఎవరు తను ఆశ్రయించారో, ఎవరు తను ప్రేమించారో, ఎవరికి తనకు శరణాగతులైనారో వారిని తన మిత్రులుగా ఆదరించి వారికి తగిన శక్తి సామర్థ్యం చేకూర్చి వచ్చాడు రామచంద్రమూర్తి. ప్రాపర్ రెస్పెక్ట్, సముచితమైన స్థానాన్ని కలిగించారన్నమాట భవిష్యత్తులో కూడా. వన్ మోర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ రామచంద్రమూర్తి, దృఢ సంకల్పం. అందుకని స్వామి చెప్తుంటారు వజ్ర సంకల్పం. మనం కూడా వజ్ర సంకల్పం కనుక ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా ఈ సత్సంగాన్ని ఆపకుండా సాగనంపుతున్నాం. సో వీ హ్యావ్ టు టేకెన్ వెరీ స్టబర్న్ డెసిషన్. నాకెందుకో అనిపించింది, ఈ దేహం ఉన్నంతసేపు సాగిద్దామా అత్యాశ నాకు. అది ఇందాక ఎందుకో థాట్ వచ్చింది, ఉన్నమాట చెప్తున్నా. నాకు ఒకటి పెట్టుకుని ఒకటి చెప్తాం అలవాటు లేదు. ఇందాక ఎందుకో థాట్ వచ్చింది, ఎన్ని రోజులు ఉంటాం, బతుకున్న కాలం చేద్దామా. అందుకని మనకు 1314 ఇక ప్రతిరోజు మనకు నిత్యం అవుతున్నామేనండి. తండ్రి మాటను పాటించే నిమిత్తమై తాపస రూపం ధరించి అరణ్యములో 14 సంవత్సరాలు ఈ మహావ్రతాన్ని పాటిస్తూ వచ్చాడు. అంతేకాదు ఈ 14 సంవత్సరంలో అరణ్యమందు సంచరించడానికి దీక్షను వహించినాడు. రావణ వధ జరిగింది. రాముడు సుగ్రీవుని, లక్ష్మణుని పిలిచి విభీషణుని లంకారాజ్య పట్టాభిషేకం చేయవలసిందని అన్నాడు. సుగ్రీవుడు కూడా అడిగాడు, రామ నువ్వు కూడా రావద్దంటే నేను రావటం కుదరదు అన్నాడు. లక్ష్మణుడు పోయి కిరీటం పెట్టాడు. ఇక్కడ కూడా అంతే బహుశా అట్లానే జరిగి ఉంటుంది. ఆ శుభ సమయంలో రాముడే స్వయంగా లంకా నగరానికి వచ్చి తను దీవించవలని విభీషణుడు వేడుకున్నాడు. తన వనవాస దీక్షకు భంగం కలుగుతుంది, లంకా నగర ప్రవేశం చేయనను అన్నాడు రామచంద్రుడు. లాస్ట్ పాయింట్ పండిస్తే, రాముని యందు ప్రత్యేక లక్షణము భూతదయ. సేమ్ స్వామి కూడా, స్వామి దగ్గర ఎన్ని రకాల యానిమల్స్ ఉండేవి చూడండి. ఎట్టి జీవినైనా ప్రేమించి ఆదరించి దయ చూపించేవాడు రామచంద్రుడు.
తనకు అపకారం చేసిన వారిని, తనకు కీడు చేసిన వారిని కూడా ప్రేమించి ఆదరించి వారి మంచినే కోరుకుంటేవాడు రామతత్వం. ఒకనొక సమయంలో భరతుడు తల్లి అని కైకను దూషింపగా రాముడు మాతృదూషణ మహా ఏం చేశాడు అంటే ఒకసారి బ్యాక్ మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. రాముని అరణ్యం పంపే సమయంలో దశరథుడు పట్టలేని దుఃఖంతో క్రోధంతో కైక నీకు నరక ప్రాప్తి చేకూరును గాక, నీ కుమారుని చేతి పిండము నేను అందుకోను, ఈ 2 శాపాలు పెట్టాట. సో ఇటువంటి మాటలను ఉపసంహరించుకోమని రాముడు తండ్రిని ప్రార్థించాట. ఆ విధంగా ఆయన దగ్గర లేని సద్గుణ సంపత్తి అండి, లేని గుణము లేదు, అందుకనే ఆదర్శవంతుడయ్యాడు. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.